హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను జర్నలిస్ట్ పాషా. ఇటీవల బాసరాలోని ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన చోటు చేసుకుంది. అయితే ఈ సంఘటనపై ఆమె రాసిన ఒక సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అయింది. విద్యార్థులు ఎందుకు ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు, వారిపైన ఉన్న ఒత్తిడి ఏంటి, లేదా ఈ అమ్మాయిది నిజంగానే ఆత్మహత్యనా లేదంటే హత్యనా అనే అనుమానాలు కానీ డౌట్స్ కానీ చాలా కూడా క్రియేట్ అవుతూ ఉన్నాయి. వీటిపైన రకరకాల వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ అమ్మాయి సూసైడ్ ఇన్సిడెంట్ని మనం బేస్ చేసుకొని పిల్లలు ఎందుకు ఇంత కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారనే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ శివరాం సార్. సార్తో మాట్లాడి ఈ ఇష్యూపై మరింత లోతుగా చర్చించే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హలో అండి. సార్, చూసే ఉంటారు గత 2 రోజులుగా ఆ అమ్మాయి సూసైడ్ చేసుకున్న ఇష్యూ అయితే సోషల్ మీడియా కానీ మీడియాలో కానీ చాలా వైరల్ అవుతాం. ఆ సూసైడ్ నోట్ కూడా చాలా విషాదంగా ఉంది. అది చదువుతూ ఉంటే కూడా కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చే పరిస్థితి. మీరు కూడా నోట్ చూసే ఉంటారు, చదివే ఉంటారు. సో ఆ నోట్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది సార్? ఆ అమ్మాయి మెంటల్ కండిషన్, మెంటల్ స్టేటస్ కానీ ఎలా మనం దాన్ని అనలైజ్ చేయాలి? మొట్టమొదటిగా అండి, ఇంటర్వ్యూ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు నేను ఒక ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ ఇంటర్వ్యూ కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి. ఎప్పుడు కూడా ఏ ఇంటర్వ్యూస్లో కూడా నేను ఈ మాట చెప్పలేదు. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ చూస్తున్నటువంటి మీరు కంప్లీట్గా చూసినట్టయితే మీకు అసలు సుసైడ్ చేసుకోవాలనే ఆలోచన కూడా మీకు రాదండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీకు సుసైడ్ చేసుకోవాలనే ఆలోచననే రానప్పుడు సుసైడ్ చేసుకోవడం అనే అవకాశమే ఉండదు. ఓకే, ఇప్పుడు మనం సబ్జెక్టులకు వెళ్తే పాషా గారు, ఏదైతే బాసరా త్రిబుల్ ఐటీ అని వాడుక భాషలో ఏదైతే మనం బాసరా త్రిబుల్ ఐటీ అంటామో ఒకసారి దాని గురించి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. 2008లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి నుంచి వచ్చినటువంటి ఆలోచననే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ. గ్రామీణ రూరల్ స్టూడెంట్స్ కి ఇది ఒక సువర్ణ అవకాశం వారు కల్పించినటువంటి 2008లో. అంటే ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ప్రస్తుత నిర్మల్ జిల్లాలో బైన్సా అనే ప్రాంతం, బాసరా అనే ప్రాంతంలో ఉంది కాబట్టి దీన్ని బాసరా త్రిబుల్ ఐటీగా వాడుక భాషలో పిలవడం జరుగుతుంది. అయితే తెలంగాణలో మన బాసరా చూసుకుంటే, ఆంధ్రాలో నూజివీడు కానీ, ఇడుపులపాయ కానీ, శ్రీకాకుళము, ఒంగోలు ప్రాంతంలో ఈ త్రిబుల్ ఐటీ అని ఉన్నాయన్నమాట. అంటే త్రిబుల్ ఐటీ అంటేనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అని ఫుల్ ఫామ్ ఉందన్నమాట. అయితే ఇక్కడ చాలా మంది కొంతమంది భ్రమపడతారు, ఐఐటి త్రిబుల్ ఐటీ రెండు ఒకటే అనే భ్రమలో ఉన్నారు. యాక్చువల్లీ ఐఐటి వేరు, త్రిబుల్ ఐటీ వేరు. ఐఐటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇదేమో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ. అదేమో ఐఐటి వచ్చేసేమో ఇంటర్మీడియట్ లో జేఈఈ మెయిన్స్ లో ఎవరైతే టాపర్ అవుతారో, ఉత్తీర్ణత పొందుతారో వారికి అందులో సీటు అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ త్రిబుల్ ఐటీ ఏంటంటే, ఇక్కడ 10th ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి 10th టాపర్స్ ఉన్నారో వారికి ఇందులో సీట్స్ ఫస్ట్ ప్రయారిటీ కింద వారికి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ప్రైవేట్ స్కూల్ వారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ త్రిబుల్ ఐటీ, బాసరా త్రిబుల్ ఐటీ విషయానికి వస్తే ఇక్కడ 6 years కోర్సెస్ అనేవి వాళ్ళు రన్ చేస్తున్నారు. అంటే 2 years వచ్చేసి పియూసి అంటారు, అంటే ప్రీ యూనివర్సిటీ కోర్సెస్, అంటే ఇంటర్మీడియట్ అని చెప్పుకోవచ్చు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. మిగతా 4 years వచ్చేసి బీటెక్ అనమాట. అంటే కంప్లీట్ గా 6 years బాసరా త్రిబుల్ ఐటీలో. అంటే ఒకసారి స్టూడెంట్ గనక వెళ్తే కంప్లీట్ 6 years తర్వాత ఒక ఉద్యోగంతో బయటికి వెళ్తాడు అనమాట. ఇది రాజశేఖర్ రెడ్డి గారి ఉద్దేశం. అంటే 6th year లో క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. ఆ ఇంటర్వ్యూస్ లో వారు ఉద్యోగం పొంది 6th year తర్వాత వారు ఉద్యోగంతో బయటికి వెళ్ళాలి అనేది వారి కాన్సెప్ట్. అంటే ఈ కాలేజ్ లో, యూనివర్సిటీలో చదువుతున్న వాళ్ళందరూ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ కానీ, లేదంటే స్కాలర్షిప్ కానీ, ఈ విధమైన ఫెసిలిటీస్ తోని ఫ్రీగా రెసిడెన్షియల్ క్యాంపస్ ని బాసరా త్రిబుల్ ఐటీగా అంటారు. దాని ఒరిజినల్ పేరు వచ్చేసి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ. ఇది కేవలం ఉద్దేశం, రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన ఉద్దేశమే రూరల్ విద్యార్థులకు ఐఐటి స్టాండర్డ్స్ యొక్క ఎడ్యుకేషన్ అందాలనే సంకల్పంతో ఇది పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఇందులో దాదాపుగా 9 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఏదో బీటెక్ లో చూసుకుంటే బయోసైన్స్ కానీ, కెమికల్ ఇంజనీరింగ్ కానీ, కెమిస్ట్రీ కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ, సిఈసి కానీ, ఇలా కొన్ని కోర్సెస్ ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఈ 2-3 days నుంచి బాసరా త్రిబుల్ ఐటీ మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. అది మనందరికీ తెలిసిన విషయమే, ఎలక్ట్రానిక్, సోషల్, ప్రింట్ మీడియాలో మనం చూసాము. స్వాతి ప్రియ అనే అమ్మాయి సుసైడ్ చేసుకోవడం వల్లే మళ్ళీ కాలేజ్ పేరు అనేది, యూనివర్సిటీ పేరు అనేది మళ్ళీ వార్తల్లోకి నిలిచింది. అయితే మనం కరెక్ట్గా 1 year బిఫోర్ చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో
అప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్, అంటే దాదాపు సబితా గారు కేటీఆర్ కూడా ప్రత్యేకంగా 2-3 టైమ్స్ యూనివర్సిటీ కూడా విజిట్ చేయాల్సినటువంటి సందర్భం. అంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు లైంగికంగా వేధిస్తున్నారని ఒకటి, రెండోది మాకు ఫుడ్ కూడా సరిగ్గా పెట్టట్లేరని కోణంలో విద్యార్థులు ధర్నా చేయడం, అప్పుడు దాదాపుగా ఒక 1 మంత్ వరకు వార్తల్లో నిలిచింది ఇది. ఇప్పుడు చూస్తే ఏకంగా సుసైడ్ అనే బాంబుతోని మళ్ళీ వార్తల్లోకి రావడం జరిగింది స్వాతి ప్రియ అనే అమ్మాయి. ఇప్పుడు స్వాతి ప్రియ అనే అమ్మాయిని కొద్దిసేపు అంటే ఆవిడ డీటెయిల్స్ కనుక చూస్తే నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ ఆర్మూరు మండలానికి చెందినటువంటి అమ్మాయి, పర్కెట్ అనే గ్రామానికి చెందినటువంటి అమ్మాయి, 17-18 ఇయర్స్ అన్నమాట. అయితే ఇక్కడ మనం పరిశీలిస్తే పాషా గారు, అమ్మాయి వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, పియూసి సెకండ్ ఇయర్ అన్నమాట. అంటే మనకు క్లియర్ గా ఇక్కడ ఒక విషయం అర్థమవుతుంది, అమ్మాయి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కాదు, సెకండ్ ఇయర్ స్టూడెంట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ అంటే యూనివర్సిటీలో ర్యాగింగ్ జరిగింది కాబట్టి అమ్మాయి సుసైడ్ చేసుకుందని ఎవరైతే అనుకుంటున్నారో వారికి నా సమాధానం ఏంటంటే, అమ్మాయి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కాదు ర్యాగింగ్ జరగడానికి, సెకండ్ ఇయర్, అంటే ఆల్రెడీ సీనియారిటీ బెల్ట్ లోకి వచ్చేసింది. దాదాపుగా ఆమె యూనివర్సిటీకి వచ్చి కూడా 1.5 సంవత్సరం గడిచింది. అందుకే ఇక్కడ ర్యాగింగ్ అనే సబ్జెక్టు అమ్మాయికి దరిదాపులు కూడా తాకలేదనేది మనకు క్లియర్ గా విశ్లేషణ తెలిసింది. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకు అలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది అనమాట. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర్ రెడ్డి గారు ఈ యూనివర్సిటీ 2008లో ప్రారంభించారు. ఇప్పుడు 2024లో, అంటే 2008 నుంచి 2024 ఒకవేళ మనం ఈ బాసరా IIIT అనాలిసిస్ చూసుకుంటే, అంటే ఎస్పెషల్లీ ఆత్మహత్యల విషయంలో చూసుకుంటే, దాదాపుగా నా రీసెర్చ్ లో 26 మంది పిల్లలు చనిపోయారు. అంటే ఇది నాట్ ఏ జోక్ అన్నమాట. అంటే ఒకే యూనివర్సిటీకి సంబంధించి 26 మంది పిల్లలు సుసైడ్ చేసుకోవడం అనేది చాలా పెద్ద విషయంగా చెప్పవచ్చు. అయితే ఈ సుసైడ్స్ ఎందుకు జరుగుతున్నాయి, అసలు పిల్లలు సుసైడ్ కి ఎందుకు ఇమీడియట్ గా స్టెప్ తీసుకుంటున్నారు అనే విషయంలో మనం క్లియర్ గా అనాలిసిస్ చేసే ముందు, మనకు NCRB అని ఉంటుంది, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనే సంస్థ. వారు 2021, 2022 క్లియర్ గా ఒక అనాలిసిస్ అనేది ఇచ్చారు. ఏం అనాలిసిస్ ఇచ్చారంటే, భారతదేశ వ్యాప్తంగా 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపు ఉన్నటువంటి పిల్లలు దాదాపుగా 36% మంది సుసైడ్ కి అటెంప్ట్ చేశారు. అంటే 2021లో 1,63,000 మంది ఓవరాల్ గా సుసైడ్ లో చనిపోతే, అందులో 35% 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్నవారు చనిపోయారని నేను చెప్పడం కాదు, డైరెక్ట్ వారి వెబ్సైట్ లో ఉన్నటువంటి విషయం చెప్తున్నారు. అదే 2022 చూసుకుంటే ఒక పర్సెంటేజ్ పెరిగింది తప్ప తగ్గలేదు, అంటే 36% ఉందన్నమాట 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ చూసుకుంటే. అంటే ఇప్పుడు మన స్వాతి ప్రియ ఏజ్ చూసుకున్నా కూడా దాదాపుగా మనకు 17-18 ఇయర్స్ అనేది తెలుస్తుంది. అయితే ఇక్కడ సుసైడ్ ఎందుకు చేసుకుంటున్నారు పిల్లలు అనేది మనం ఒక్కసారి పరిశీలిస్తండి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అంటే లవ్ ఎఫర్స్ కానివ్వండి, లేదా పేరెంట్స్ మానిటరింగ్ సబ్జెక్ట్ కానివ్వండి, అంటే పేరెంట్స్ పట్టించుకోకపోవడం కానివ్వండి, ఏదో హాస్టల్ వదిలేసామని కాకుండా టీచర్స్ మానిటరింగ్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది, రిలేషన్ మానిటరింగ్ అనే సబ్జెక్ట్ ఉంటుంది, ఫ్రెండ్స్ తో ఎలా ఉంటున్నారు, ఫ్రెండ్స్ మానిటరింగ్ ఏంటి అనేది ఒక సబ్జెక్ట్ లో చూసుకున్నా. ఈ విధంగా చూసుకుంటే వారి లైఫ్ అంబిషన్, వారి లైఫ్ గోల్, అంటే ఇవన్నీ కోణాలు మనం విశ్లేషించాల్సిన అవసరం ఉంది. అంటే ఎక్కువ శాతం సుసైడ్ చేసుకుంటున్న వారితో, లేదా సుసైడ్ ఆల్రెడీ అటెంప్ట్ చేసిన వారితో నేను పర్సనల్ గా మాట్లాడినప్పుడు వారు చెప్పిన విషయాలు ఏంటంటే, సార్ నాకున్నటువంటి బాధలు ఎవరికీ లేవు, నేను ఎవరితోనైనా నా బాధలు షేర్ చేసుకుందామంటే కనీసం నా బాధ వినే నాదుడే లేడు, అంటే నాకున్నటువంటి ప్రాబ్లమ్స్ నేను షేర్ చేసుకునే పరిస్థితిలో లేను, అంటే ఇన్సెక్యూర్ ఫీలింగ్ లో ఎవరైతే ఉంటారో వారు సూసైడ్స్ కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాషా గారు, ఇప్పుడు నేనున్నాను అంటే మనిషి 2 రకాలు ఉంటారు. ఒకటి ఏదైనా కూడా షేర్ చేసుకుంటారు ఇమీడియట్ గా, వారిలో సూసైడ్ చేసుకునే ఆలోచన అనేది రాదు. ఒక వ్యక్తి షేర్ చేసుకోరు, ఏ ప్రాబ్లం అయినా మనసులోనే పెట్టుకుంటారు. కాబట్టి వారు ఏం చేస్తున్నారంటే, వారు ఆ ప్రాబ్లమ్స్ ని చాలా పెద్దగా ఊహించేసుకొని దీనికి చావు తప్ప మరో పరిష్కారం లేదు అనే ఫీలింగ్ లోకి వెళ్ళిపోతున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, కొద్దిసేపు మనం స్టూడెంట్స్ గురించి మాట్లాడదాం, ఎందుకంటే పర్సంటేజ్ ఎక్కువ స్టూడెంట్స్ గురించి ఉంది కాబట్టి. నేను పేరెంట్స్ అందరికీ మీ ఐ డ్రీమ్ ద్వారా నేను ఒక విజ్ఞప్తి, పేరెంట్స్ అంటే ఫస్ట్ నుంచి 10th స్టాండర్డ్ ఒక సెగ్మెంట్ తీసుకుంటే, ఇంటర్మీడియట్ ఒక సెగ్మెంట్ తీసుకుంటే, ఇంజనీరింగ్ ఒక సెగ్మెంట్ తీసుకుంటే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఒక సెగ్మెంట్ తీసుకుంటే, మీ పిల్లలను మీరు మానిటరింగ్ చేస్తున్నారా ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు స్వాతి ప్రియ అనే అమ్మాయిని చూసుకుంటే, ఇప్పుడు మీరు హాస్టల్లో వదిలేశారు. ఇప్పుడు ఈ బాసరా IIIT అనేది డే స్కాలర్ కాదు, ఇది రెసిడెన్షియల్ కాలేజ్ అన్నమాట. అంటే హాస్టల్లో వదిలేస్తే మన బాధ్యత తీరిపోయింది,
మా పాప త్రిబుల్ ఐటీ చదువుతుంది అని చెప్పుకోవడమే తప్ప పాపతోని ఎన్నిసార్లు మాట్లాడారు? అంటే మీ పిల్లలతోని ఎన్నిసార్లు మీరు మాట్లాడుతున్నారు? అట్లీస్ట్ డైలీ ఒకసారి నా కాల్స్ చేస్తున్నారా? 2 days ఒకసారి వీడియో కాల్ మాట్లాడుతున్నారా? అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా మీ పిల్లల ఏదైతే మీ పిల్లల యొక్క స్నేహితులు ఉన్నారో స్నేహితులతోని మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? అట్లీస్ట్ నెలకు ఒక్కసారైనా మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి, యూనివర్సిటీకి వెళ్ళి, క్యాంపస్కి వెళ్ళి పిల్లలతోని పిల్లల యొక్క స్నేహితులతోని కూర్చొని మానిటరింగ్ అనేది చేస్తున్నారా? ఇది పేరెంట్స్ ఆలోచించాల్సినటువంటి విషయం. అంటే ఇందులో 3 పాత్రలు ఉన్నాయండి. నా విశ్లేషణ, నా రీసెర్చ్ లో ఈ ఆత్మహత్యలు జరగడానికి నేను 3 కోణాలలో విశ్లేషిస్తున్నాను. అందులో ప్రధానమైనటువంటి కోణం ఏంటంటే టీచర్స్, అధ్యాపకులు, ఎవరైతే ప్రొఫెసర్స్ ఉన్నారో, టీచర్స్ ఉన్నారో వారికి స్టూడెంట్స్ కి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ఎలా ఉంది, ఒక కోణము. రెండోది పేరెంట్స్, అది పేరెంట్స్ కానివ్వండి లేదంటే రిలేషన్స్ కానివ్వండి, అంటే వారికి ఉన్నటువంటి అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, మేనమామ కానివ్వండి లేదా ఫ్యామిలీ మెంబర్స్, ఈ రిలేషన్స్ మానిటరింగ్ ఏ విధంగా ఉంటుంది అని. మూడోది వచ్చేసి గురువుల బాధ్యత. గురువుల బాధ్యత అంటే వారు ఏ కమ్యూనిటీకి సంబంధించిన వారైనా వారి వారి కమ్యూనిటీస్ కి గురువులు అనేవారు ఉంటారు. అంటే క్రిస్టియన్స్ ని చూసుకుంటే పాస్టర్స్, బిషప్స్ కానివ్వండి, ముస్లిమ్స్ ని చూసుకుంటే మౌలానాలు, ఆలింలు కానివ్వండి, అలాగే మన హిందువులను చూసుకుంటే పురోహితులు, వేద పండితులు కానివ్వండి, వీరి మీద కూడా బాధ్యత. అయితే ఇప్పుడు వీరు ఈ ముగ్గురు ఈ మానిటరింగ్ లో ఉన్నారా లేనా అనేది మనం పరిశీలిద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, మన స్వాతి ప్రియ అనే ఎవరైతే అమ్మాయి ఉందో అమ్మాయిని చూసుకుంటే ఆ సూసైడ్ నోట్ అనేది మనం 2-3 days గా మనం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో చూస్తున్నాం. ఎంత బాధగా రాసింది అంటే ఆవిడ దాదాపుగా రాయడానికి నాకు తెలిసి కొన్ని గంటల సమయం పట్టిండొచ్చు. అంటే ఆ సూసైడ్ నోట్ ఎంత క్లియర్ గా, అంటే నాన్న గురించి, అక్క గురించి, తమ్ముడు గురించి, అన్నయ్య గురించి అందరి క్షేమ సమాచారాలు కనుక్కుంటుంది. ఏదైతే ఇంత ఓపికగా లెటర్ రాసిందో జస్ట్ ఇందులో ఒక 1% ఆమె డేర్ చేసి గనక ఇదే ప్రాబ్లం వాళ్ళ తల్లికి చెప్పినా, వారి తండ్రికి చెప్పినా, వారి అన్నకి చెప్పినా, వారి అక్కకి చెప్పినా, వారి చెల్లికి చెప్పినా ఇప్పుడు ఈ పరిస్థితి ఇలా ఉండేది కాదు. అంటే పరిస్థితి ఎలా అయిపోయిందంటే పిల్లల్ని స్కూల్లో వదిలేసాము, పిల్లల్ని యూనివర్సిటీలో వదిలేసాము, మా బాధ్యత అయిపోయింది అనే పేరెంట్స్ ఆ కోణంలో ఉన్నారు. అసలు పిల్లల బిహేవియర్ ఎలా ఉంటుంది, స్కూల్కి వెళ్ళేటప్పుడు బిహేవియర్ ఎలా ఉంటుంది, కాలేజ్కి వెళ్ళేటప్పుడు బిహేవియర్ ఎలా ఉంటుంది, తిరిగి వచ్చేటప్పుడు బిహేవియర్ ఎలా ఉంటుంది, వారు ఏ స్నేహితులతో జర్నీ చేస్తున్నారు, వారి క్లాస్లో ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, టీచర్స్ ఎలా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి గేట్ దగ్గర ఉన్న వాచ్మ్యాన్ పరిస్థితి ఎలా ఉంది, బస్సు డ్రైవర్ పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ కోణాలలో విశ్లేషించాలి అని చెబుతున్నా. ఎందుకంటే మీరు కట్టే ఫీజులో నుంచే ఆ యూనివర్సిటీ వాళ్ళు వారి యొక్క స్టాఫ్ కి సాలరీస్ ఇస్తారు. అంటే మీ మీద కంప్లీట్ బాధ్యత ఉంది. ఇంటి నుంచి బయటికి వెళ్ళినటువంటి నా పిల్లలు మళ్ళా తిరిగి ఇంటికి ఏ పద్ధతిలో వస్తున్నారు, ఈ మానిటరింగ్ అనేది లేకుండా పోయింది. రిలేషన్స్ వాల్యూస్ వెళ్ళిపోయాయి. ఇప్పుడు నేను అడుగుతున్నానండి, అక్క పిల్లలు కానీ, తమ్ముడు పిల్లలు కానీ, అన్న పిల్లలు కానీ, చెల్లె పిల్లలు కానీ, అమ్మ కానీ, నాన్న కానీ ఎవరు ఈ బాధ్యత తీసుకుంటున్నారు? ఇప్పుడున్న పరిస్థితిలో ఈ బాధ్యత నుంచి దూరం అయిపోయారు. తద్వారా ఎవరైతే సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ అలోన్నెస్ అనేది పెరిగిపోయింది. అలోన్నెస్ ఎప్పుడైతే మనిషిలో వస్తుందో, అంటే నేను ఒంటరితనాన్ని, నాకు ఎవ్వరూ లేరు, నీ చుట్టుముట్టు 1,00,000 మంది ఉన్నా కూడా నువ్వు ఎప్పుడైతే ఒంటరిగా ఫీల్ అవుతున్నావో అప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. కానీ చనిపోతే నా ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి అనుకోని చనిపోతున్నారు ఎవరైతే సూసైడ్ చేసుకొని. కానీ వారందరికీ నేను చెబుతున్న విషయం ఏంటంటే, అమ్మా చనిపోతే ప్రాబ్లమ్స్ క్లియర్ కావు, ఆ క్షణం నుంచే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అనే విషయం మనం తెలుసుకోవాలి. ఒకటి, మరణానంతరం ఒక జీవితం ఉంది, ఈ ఆత్మహత్య చేసుకున్న వారికి కూడా పనిష్మెంట్స్ ఉన్నాయి అని గురువులు బోధించాలి, కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టాలి. రెండోది, మీరు చనిపోయిన తర్వాత మీ తల్లిదండ్రులకు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, మీ బ్లడ్ రిలేషన్స్ కి మీరు కలిగిస్తున్నటువంటి బాధ అంతా ఇంత కాదు. మీరు చనిపోయి ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయినని వెళ్తున్నారు, కానీ ప్రాబ్లమ్స్ అప్పుడే ఎంటర్ అవుతున్నాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్వాతిప్రియ తల్లిదండ్రుల పరిస్థితి చూసుకున్నా ఎంత బాధగా ఉంది. అంటే ఇలా చూసుకుంటూ పోతే ఒక వ్యక్తి ఎప్పుడు కూడా అలోన్ ఉంటే ఆ వ్యక్తిని మనం ఎప్పుడు దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేయాలి. ఆ వ్యక్తికి ఉన్న ప్రాబ్లమ్స్, ఇదొక ప్రాబ్లం ఆరా, నేను సాల్వ్ చేస్తా అని స్నేహితుడో, తల్లియో, తండ్రియో, ఈ విధమైన రిలేషన్స్ ని మనం పిల్లలకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్న పాష గారు. బాసర ఇష్యూ తీసుకుంటే సార్, పేరెంట్స్ మానిటరింగ్ గురించి చెప్పారు. కాకపోతే ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్న పిల్లలు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. చాలామంది మంచి 10th క్లాస్లో మంచి మార్కులతో పాస్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ డైలీ లేబర్ గాను, వ్యవసాయ కూలీగానో పనిచేస్తూ ఉంటారు.
సో అలాంటి వాళ్ళు రెగ్యులర్గా వీక్లీనో లేకపోతే మంత్లీనో అక్కడికి విజిట్ చేసి బాసరా ఇన్స్టిట్యూట్కి విజిట్ చేసి పిల్లలతో మాట్లాడడం కానీ రెగ్యులర్గా ఫోన్లో మాట్లాడడం వీడియో కాల్స్ ఇలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. సో అలాంటి పేరెంట్స్ పిల్లలు ఎలా ఉండాలి వాళ్ళు? సార్ ఇప్పుడు బాసరా IIITని కొద్దిసేపు పక్కన పెడితే అసలు సూసైడ్స్ ఎక్కువ జరుగుతున్నటువంటి స్టూడెంట్స్ లో, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ లో మనం ఒకవేళ అనాలిసిస్ తీసినట్టయితే ఎక్కువ శాతం లవ్ అఫైర్స్ అనేది క్లియర్ గా తెలుస్తుంది మనకు. ఫస్ట్ సీరియల్ నెంబర్ 2 ఏంటంటే నాకున్నన్ని బాధలు ఇంకెవ్వరికి లేవు, నేను ఒక అలోన్, అంటే నేను ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాను, కనీసం నా బాధలు చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అనే ఫీలింగ్ లో రెండో స్టెప్ లో క్లియర్ గా తెలుస్తుంది మనకు. అంటే నేను ఏమంటానండి సార్, ఇప్పుడు మీరు అడిగిన ఫస్ట్ స్టెప్ తీసుకుంటే సార్ లవ్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి అన్నారు. అంటే ఇంటర్మీడియట్ ఏజ్ అంటే తెలియని ఏజ్, పూర్తిగా తెలుసని అనుకోలేం, లేకపోతే అసలు తెలియదని కూడా అనుకోలేం. అప్పుడప్పుడే కొన్ని తెలుస్తూ ఉంటాయి కానీ పూర్తిగా తెలియదు ఏ ఇష్యూగా. తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు. అలా అట్రాక్ట్ కాకుండా ఆ ప్రేమ అనే ఆ జోలికి వెళ్లకుండా ఉండాలంటే విద్యార్థులు వాళ్ళ ఆలోచన ఎలా ఉండాలి? సార్ దీన్ని మనము కేవలం ఒక విశ్లేషణలోనో చెప్పలేము, దీనికి ఒక 2-3 స్టెప్స్ కింద నేను డివైడ్ చేయగలుగుతాను. చూడండి సార్, ఒక 17-18 ఇయర్స్ ఏజ్ గ్రూప్ లోనే లవ్ అఫైర్ లోకి ఎంటర్ అవుతున్నారంటే ప్రధానంగా మనం ఇప్పుడు ఒక విషయాన్ని మనం ముందుకు తీసుకురావచ్చు, అది మన మొబైల్ అని చెప్పగలుగుతాం. అంటే ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా, ఇప్పుడున్నటువంటి ఏవైతే సినిమాలు కానివ్వండి, ఇప్పుడున్నటువంటి ఏదైతే ఎంటర్టైన్మెంట్ రంగం కానివ్వండి, ఇప్పుడున్నటువంటి ఏవైతే యాప్స్ ఉన్నాయో ఈ డేటింగ్ యాప్స్, ఇలాంటివన్నిటికీ స్టూడెంట్స్ ఎంత అట్రాక్ట్ అవ్వాలో అంత అట్రాక్ట్ అయ్యారు. దీనికి కారణం మళ్ళీ అదే చెప్తున్నాను, టీచర్స్ మానిటరింగ్ లేక, పేరెంట్స్ మానిటరింగ్ లేక, గురువుల మానిటరింగ్ లేకనే. ఇప్పుడు చూడండి సార్, పిల్లలు చెడిపోతున్నారు అంటే పిల్లల తప్పు ఎంత ఉందో, పిల్లల బాధ్యత తీసుకున్నటువంటి టీచర్స్ తప్పు అంతే ఉంది, పేరెంట్స్ తప్పు అంతే ఉంది, వారి గురువుల తప్పు కూడా అంతే ఉంది అని చెప్పగలుగుతాను. ఎందుకంటే సార్ ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న పాష గారు, ఇప్పుడు మన ఇద్దరము జస్ట్ మీ స్టూడియో నుంచి ఒక సెంటర్కి వెళ్దామండి, అమీర్పేట్ సెంటర్కి వెళ్దాం. అయితే ఫస్ట్ మీరు వెళ్ళారు, దాని తర్వాత నేను వస్తున్నాను. అయితే మీరేం చేశారంటే డైరెక్ట్ గా 2 వీలర్ తీసుకొని వెళ్ళిపోయారు. కానీ అక్కడ సెంటర్ లో ఒక ట్రాఫిక్ పోలీస్ అతను ఉన్నాడు, మీకు హెల్మెట్ లేదు, లైసెన్స్ లేదు, మిమ్మల్ని ఆపి చలాన్ వేసే ప్రయత్నమో లేదా బండి సీసే ప్రయత్నం చేస్తారు. అతన్ని చూసినప్పుడు మీకు భయం కలిగింది, అప్పటి వరకు భయం అనేది లేదు. అర్థమైందా సార్? అదే సీన్ ని కట్ చేస్తే మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అయ్యా శివరామ్ గారు పలానా సెంటర్ లో పోలీస్ అతను ఉన్నాడు అంటే నేను మీలాగానే వెళ్తానా సార్? నేనంటూ జాగ్రత్త పడతానా? క్లియర్ గా అంటే పోలీస్ అతను ఉన్నాడు, హెల్మెట్ పెట్టుకోవాలి, లైసెన్స్ క్యారీ చేయాలి, కొన్ని మైండ్ మనకు ఆల్రెడీ చెప్పేస్తుంది. నేనేమంటానండి సార్, పిల్లలకు కూడా ఇలాంటి బోధనలు, ఇలాంటి టీచింగ్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అమ్మా నేను నీకు ఉన్నాను రా, తల్లిదండ్రులు ఒక స్నేహితుల్లాగా ఎప్పుడైతే ఉంటారో పిల్లలకు, గురువులు ఎప్పుడైతే స్నేహితుల్లా ఉంటారో పిల్లలకు, నేనున్నాననే ధైర్యం ఎప్పుడైతే ఉంటుందో, నీకే ప్రాబ్లం ఉన్నా ఒక అన్నగా ఒక తండ్రిగా నేనున్నాను రా అని ఒక భరోసా ఎప్పుడైతే ఉంటుందో, స్నేహితుల నుంచి కూడా ఎప్పుడైతే ఈ యాక్సెప్టెన్స్ అనేది ఉంటుందో, పిల్లలలో సుసైడ్ ఆలోచన అనేది రాదు. సార్ మాక్సిమం సుసైడ్ చేసుకున్న వారి అనాలిసిస్ చూసుకుంటే, ఒకవేళ మనం ఈ గూగుల్ అనాలిసిస్ లేదా ఎన్సీఆర్టీ చూసుకుంటే కేవలం లవ్ అఫైర్స్ ఒకటి తెలుస్తుంది, రెండోది అలోన్నెస్ అని తెలుస్తుంది. అంటే ఇప్పుడు లవ్ అఫైర్స్ లో ఆల్రెడీ మనం క్లియర్ గా విశ్లేషించాము. ఇప్పుడు నేనేమంటాను సార్, ఈ విషయం పేరెంట్స్ కి తెలిస్తే అది లవ్ అఫైర్ అయినా ఆన్లైన్ బెట్టింగ్ అయినా, అంటే ఆన్లైన్ బెట్టింగ్ లో అమౌంట్ పోడగొట్టుకొని అరే ఈ విషయం పేరెంట్స్ కి తెలిస్తే, మా అన్నకు తెలిస్తే, మా తమ్ముడికి తెలిస్తే, మా అమ్మకి నాన్నకి తెలిస్తే ఏమనుకుంటారో, వాళ్ళ పరువు పోతుందేమో, అంతకంటే బిఫోర్ నేనే చనిపోతే బాగుంటుంది కదా అనే ఆలోచనతో ఇలా చనిపోతున్నారు. అది లవ్ అఫైర్ అయినా ఇలానే ఉంది. అంటే ఈ లవ్ విషయం రేపు మా పేరెంట్స్ తెలిసి ఎక్కడ అవమానంగా ఫీల్ అవుతారేమో, అంతకంటే బిఫోర్ నేనే చనిపోతే బాగుండు కదా అని ఇలా చనిపోతున్నారు. మూడో విషయం, నాకున్నన్ని బాధలు ఎవ్వరికీ లేవు, ప్రపంచంలో నా బాధలు వినేవాడే లేడు, నేను ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాను అనే కోణంలో పిల్లలు చనిపోతున్నారు. వీరందరికీ నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే సార్, మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతున్నాయి అని చెప్పి మీరు చనిపోతున్నారో, ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వట్లేదు, ప్రాబ్లమ్స్ అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అనేది ప్రతి విద్యార్థి, ప్రతి వ్యక్తి గ్రహించాలి. ఎలా గ్రహిస్తారు? వారు హిందూ అయితే వారి గురువులు వారి గ్రంథాల ప్రకారంగా బోధించాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఎందుకంటే ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చాను, పోలీస్ ఉన్నాడని తెలిస్తే ఒకలాగా వెళ్తాను, పోలీస్ లేడని తెలిస్తే ఒకలాగా వెళ్తాను. మనం చనిపోయిన తర్వాత మళ్ళీ మన ఆత్మకు శిక్ష ఉంది అని మనుషులకు తెలియాలి. ఈ విషయం ఎప్పుడైతే తెలుసుకుంటారో వారి వారి ధార్మిక గ్రంథాల ప్రకారంగా ఆత్మహత్యలు చేసుకునే ఆలోచనకు దూరంగా వెళ్తారు. ఎందుకంటే ఇక్కడికి చనిపోతే నా చాప్టర్ క్లోజ్, ఇక నన్ను ఎవడు పట్టుకోడు, నన్ను ఎవడు శిక్షించడు అనే కోణంలో పిల్లలు
కానీ ఆత్మహత్య చేసుకుంటున్న పెద్దలు కానీ ఈ కోణంలో చేసుకుంటున్నారు. మనం చనిపోయిన తర్వాత మళ్ళీ మన ఆత్మకు మళ్ళీ ఇదే శరీరాన్ని జోడించి మళ్ళీ మనకు శిక్షలు వేయటం జరుగుతుంది అనే కౌన్సిలింగ్ గ్రంథాల ప్రకారంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే సొల్యూషన్ అని చెప్తాను. ఇప్పుడు మీరు అనొచ్చు, సార్ ఎవరు చూశారు సార్ చనిపోయిన తర్వాత జీవితము, స్వర్గాలు ఏంటి నరకాలు ఏంటి అంటే అది రెండో స్టెప్. నేనేమంటున్నానంటే ఒక పురోహితుడికి మీరు మర్యాద ఇస్తున్నారు, ఒక పాస్టర్ కి మీరు మర్యాద ఇస్తున్నారు, ఒక ఇమాం కి మీరు మర్యాద ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? వారు ఆ ధార్మిక గ్రంథాలలో ప్రావీణ్యం పొందినారు కాబట్టి, వారు ఆ ధార్మిక గ్రంథాల నుంచి మనకు బోధిస్తారు కాబట్టి మీరు మర్యాద ఇస్తున్నారు. అదే ధార్మిక గ్రంథాలు యజుర్వేదం తీసుకోండి, లేకుంటే గరుడ పురాణం తీసుకోండి, బైబిల్ తీసుకోండి, ఖురాన్ తీసుకోండి, క్లియర్ గా చనిపోయిన తర్వాత మనకంటూ ఒక జీవితం ఉంది, మనకంటూ ఆత్మకు శిక్షలు ఉన్నాయి, ఈ ఆత్మకు ఇదే శరీరం వేసి శిక్షలు ఉన్నాయి, మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. అందులో ఏదైతే సుసైటీ ఉందో అన్నిటికంటే పెద్ద పాపాలుగా చెప్పడం జరిగింది. ఉదాహరణకు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఇప్పుడు ఈ స్వాతి ప్రియ ఉందో అంటే ఎవరైతే హిందూస్ ఉన్నారో నేను వారికి చెప్తున్నాను, యజుర్వేదం ఓపెన్ చేయండి, 40వ అధ్యాయం 2వ వాక్యంలో క్లియర్ గా ఉంటుంది. ఆ లోకాలు సూర్యుడు లేని లోకాలు ఎల్లప్పుడూ అంధకారం వ్యాపించి ఉంటుంది, అందులో ఆత్మహత్యలు పాల్పడిన వారు ఎల్లకాలము ఉంటారు. ఇది ఎవరు చెప్తున్నారు సార్? శివరాం చెప్తున్నాడా? పాషా చెప్తున్నాడా? యజుర్వేదం 40వ అధ్యాయం 2వ వాక్యం చెప్తుంది. అంటే మన వేదాలు క్లియర్ గా చెబుతున్నాయి, ఆత్మహత్య చేసుకున్న వారు పర్మనెంట్ నరకంలో ఉంటారనేది యజుర్వేదం చెప్తుంది సార్. అలాగే మనం యజుర్వేదం 40వ అధ్యాయం 3వ వాక్యం చూసుకుంటే అల్ప మరణాన్ని కోరుకొని చనిపోయిన పిదప అదే విధంగా దుఃఖమునకు లోనై అజ్ఞానంధకారంలో కూడిన భోగ పొందుతారు, అంటే అజ్ఞానం కూడినటువంటి భోగిమలో పొందుతారు అనేది క్లియర్ గా యజుర్వేదం కూడా మనకు చెప్తుంది. అంటే చనిపోయిన తర్వాత మనకంటూ ఒక జీవితం ఉంది. ఆత్మహత్య చేసుకున్న వారు నరకంలో ఏ విధంగా అయితే ఇక్కడ ఆత్మహత్య చేసుకొని వారు చనిపోతారో అదే విధమైనటువంటి శిక్షలు ఉన్నాయని చెప్పేసి మనకు క్లియర్ గా మన గ్రంథాలు చెబుతున్నాయి. అదే గరుడ పురాణం తీసుకుంటే 9వ అధ్యాయం 27వ శ్లోకంలో ఉరి వేసుకొని చనిపోయిన వారు, చాలా క్లారిటీగా వినండి, గరుడ పురాణం మనకు చెప్తున్న విషయం ఇది ప్రతి హిందూ యాక్సెప్ట్ చేయాల్సినటువంటి విషయమే. ఉరి వేసుకున్న వారు, విషం తాగి చనిపోయిన వారు, పర్వతాలు ఎక్కి దూకిన వారు, అంటే ఇప్పుడున్న దాంట్లో చూసుకుంటే బిల్డింగ్స్ పై నుంచి ఎవరైతే దూకి చనిపోతున్నారో, కొండ చివరకు వెళ్ళి కింద పడి ప్రాణాలు తీసుకునేవారు, భగవంతుని నామాన్ని ఉచ్చరించకుండా మరణించిన వారు నరక ప్రాప్తి కలుగుతుంది. ఎవరు చెప్తున్నారు సార్? గరుడ పురాణం చెప్తుంది. నేనేమంటానంటే పాషా గారు, ఇది కొద్దిగా ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ టైం వింటున్నారో కొంత సిల్లీ అనిపించవచ్చు, ఎందుకంటే ఇలాంటివి మనం ఎప్పుడు వినలేదు. నేను అందుకే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చానంటే, ఒక పురోహితుడికి మనం ఎందుకు రెస్పెక్ట్ ఇస్తున్నామంటే వాడు వేద పండితుడు కాబట్టి అతనికి రెస్పెక్ట్ ఇస్తున్నాము. ఎప్పుడైతే వేదాలలో మరణానంతర ఒక జీవితం ఉంది, ఆత్మహత్య చేసుకున్న వారు నరకానికి వెళ్తారనే కౌన్సిలింగ్ పెట్టాలి అని చెబుతున్నా. ప్రతి హిందూకి మీరు వేదాల ప్రకారంగా, గరుడ పురాణం ప్రకారంగా, మీరు గీతా ప్రకారంగా మీరు ఒక కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టండి. మీరు డైరెక్ట్ గా ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళండి, యూనివర్సిటీస్కి వెళ్ళండి, కాలేజెస్కి వెళ్ళండి, పిల్లలందరినీ ఏకం చేయండి. వాడు హిందూ అయితే వేదాల ప్రకారంగా, భగవద్గీత ప్రకారంగా కౌన్సిలింగ్ ఇవ్వండి. వాడు ముస్లిం అయితే ఖురాన్ ప్రకారంగా మరణానంతర జీవితం ఉంది, నరకం ఉందని వానికి చెప్పండి. ఒకవేళ వాడు క్రిస్టియన్ అయితే బైబిల్ ప్రకారంగా చెప్పండి. ఈ విధమైనటువంటి కౌన్సిలింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ మనం బాసరా త్రిబుల్ చూసుకుంటే పాషా గారు, ఫెసిలిటీస్ లో చూసుకుంటే వారి బాసరా త్రిబుల్ ఐటీలో హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, కాన్ఫరెన్స్ హాల్ ఉంది, కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ ఐటీ కెమెరా తీసుకొని మనం వెళ్దాం. రియల్ గా కౌన్సిలింగ్ సెంటర్సే ఉంటే స్వాతి ప్రియ ఎందుకు చనిపోతుంది? కౌన్సిలింగ్ చేస్తే ఆవిడ బ్రతికే అవకాశం ఉండే కదా. అంటే ఏవైతే నిర్ణయం తీసుకున్నారో నిర్ణయం తీసుకోకపోతుండే కదా. సెంట్రల్ లైబ్రరీ ఉంది, మెడికల్ ఉంది, బ్యాంక్ అండ్ ఏటీఎం ఉంది, పోస్ట్ ఆఫీస్, అంటే ఇన్ని ఫెసిలిటీస్ డైరెక్ట్ గవర్నమెంట్ ఇస్తే ఇవి యాక్టివ్ లో ఉన్నాయా లేదా ప్రొఫెసర్ గోవర్ధన్ చెప్పాలి. వైస్ ఛాన్సలర్ మీద బాధ్యత ఉంది, ఇవన్నీ ఉన్నాయా లేవా అనేది. వారి ఆఫీసెస్ చూసుకుంటే వైస్ ఛాన్సలర్ ఆఫీస్ కానీ, డైరెక్టర్ ఆఫీస్ కానీ, ఫైనాన్స్ ఆఫీస్ కానీ, స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీస్ అనేది ఒకటి ఉంది. ఇప్పుడు మీకు చెప్పిన కౌన్సిలింగ్ సెంటర్స్ లో మీరు ఆశ్చర్యపోతారు పాషా గారు, వైస్ ఛాన్సలర్ మెంబర్, డైరెక్టర్స్, ఇద్దరు డైరెక్టర్స్ మెంబరు, లోకల్ పోలీస్ స్టేషన్ SHO మెంబర్, దీనికి కౌన్సిలింగ్ సెంటర్ కి 9 మంది ఇలాంటి అధికారులు మెంబర్స్ గా ఉన్నారు. నేను అడుగుతున్నా, మీరు ఎంతమంది కౌన్సిలింగ్ చేశారు సార్? అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పేరెంట్స్ మానిటరింగ్, టీచర్స్ మానిటరింగ్, స్పిరిచువల్ క్లాసెస్, నేను ఏదైతే ఇంతకుముందు మీకు చెప్పానో మరణానంతరం జీవితం ఉందని ప్రతి ఒక్కరు గ్రహించాలి.
తర్వాత రిలేషన్స్ మానిటరింగ్, అంటే ఒక తల్లి తండ్రి కాకుండా మేనమామ బాధ్యత కానివ్వండి, లేదు అంటే బాబాయ్ బాధ్యత కానివ్వండి, ఇలా బ్లడ్ రిలేషన్స్ కూడా మానిటరింగ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఫ్రెండ్స్ మానిటరింగ్ కూడా చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10th వరకు చదువుతున్నారు, ఇంటర్మీడియట్ లో ఏంటి పరిస్థితి, డిగ్రీలో ఏంటి పరిస్థితి, అంటే ఫ్రెండ్స్ మానిటరింగ్ కూడా ఉండాలి. తర్వాత పిల్లల్ని ఎప్పుడైనా యాక్టివిటీస్ లో మనం బిజీ చేయాలి. అంటే అది స్పోర్ట్స్ యాక్టివిటీగా అయినా ఇంకా ఇతర యాక్టివిటీస్ అయినా యాక్టివిటీస్ లో విజిట్ చేయాలంటే పిల్లలకి ఎప్పుడు కూడా నేను అలోన్ గా ఉన్నాను అనే ఆలోచన మనం క్రియేట్ చేయొద్దు. వారిని ఎప్పుడు కూడా బిజీ చేయాలి. అది ఎవరి మీద ఉంది? టీచర్స్ మీద ఆధారపడి ఉంది, లేదా ఇంట్లో ఉంటే అది పేరెంట్స్ మీద ఆధారపడి ఉంది. అలాగే ఇప్పుడు బాసర త్రిబుల్ ఐటీ చూసుకుంటే దాదాపుగా 272 ఎకరాల క్యాంపస్ అది. అందులో మనకు క్లియర్ గా మనకు ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ కానీ, వాలీబాల్ కానీ, క్రికెట్ కానీ, ఇలాంటి యాక్టివిటీస్ ఉన్నాయి. కానీ రియల్ గా ఈ యాక్టివిటీస్ లో పిల్లలను బిజీ చేస్తున్నారా లేదా అనేది ప్రొఫెసర్ గోవర్ధన్ రెడ్డి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఈ అకాడమిక్ ఇయర్ లో ఇప్పటి వరకు ఎన్ని మీరు స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేశారు, పిల్లలని ఎంత బిజీ చేశారు, ఎంతసేపు స్టడీస్ అయినా ఇలాంటి యాక్టివిటీస్ ఏమైనా చేపిస్తున్నారా? ఇంకోటి, రెగ్యులర్ గా వాళ్ళకంటే ఏదైనా మోటివేషన్ క్లాసెస్ ఇస్తున్నారా లేదా? పిల్లలకి మోటివేషన్ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్ ఇవాళ రేపు. అంటే మీరు యూట్యూబ్ లో అయినా లేదా మీరు డైరెక్ట్ కూడా మన క్లాసెస్ అనేది అటెండ్ అవ్వదు. తద్వారా మన మైండ్ అనేది షార్ప్ అవుతుంటుంది. తర్వాత పిల్లలకంటూ ఒక అంబిషన్ ని క్రియేట్ చేయడం, అంటే ఒక లక్ష్యాన్ని క్రియేట్ చేయడం. అప్పుడు వారికంటూ ఒక లక్ష్యం ఉన్నప్పుడు వాళ్ళ లక్ష్యం గురించి పనిచేస్తారు. ఇలాంటి ఆలోచన రావు. అంటే అసలు లక్ష్యమే లేనప్పుడు నాకంటూ ఏ లక్ష్యం లేదు కదా, నేను చనిపోవాలి అనే ఆలోచన కూడా, ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఈ ఆలోచన వస్తుంది. అంటే చూసుకుంటే లవ్ ఫెయిలియర్స్, ఎస్పెషల్ ఇందులో ర్యాగింగ్ అనే సబ్జెక్ట్ కూడా మనం తీసుకోవచ్చు. అంటే ఈ కోణాలలో ఈ అన్ని కోణాలు ఫ్లాప్ అవుతున్నాయి కాబట్టే పిల్లలలో ఈ ఆలోచన వస్తుంది. సెకండ్ ఆలోచన అన్ఎంప్లాయ్మెంట్ కి వస్తుంది. నాకు ఉద్యోగం లేదు, నాకు పిల్లలు ఇవ్వట్లేరు, నేనంటూ ఇక నేను ఏమి సాధించలేకపోతున్నాను అని సూసైడ్ చేసుకోండి. నేను మిమ్మల్ని అడుగుతున్న పాష గారు, ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో 18 లక్షల జీవరాశులు ఉన్నాయి. అందులో టాప్ జీవరాశి మనిషి అని చెప్పొచ్చు. నేను అడుగుతున్న పాష గారు, జంతువులు మనుషులు, జంతువుల కంటే మనిషి బెటరా కాదా? అన్ని విధాలుగా బెటరా కాదా? నేను మిమ్మల్ని అడుగుతున్న ఐ డ్రీమ్ కెమెరా ద్వారా ఇప్పటి వరకు ఏ జంతువు ఆత్మహత్య చేసుకుంది నాకు చెప్పండి. పలానా జూ పార్క్ లో, నెహ్రూ జూ పార్క్ లో ఏనుగుని కట్టేశారని ఏనుగు ఏమైనా ఆత్మహత్య చేసుకున్న దాఖలాలు ఉన్నాయా? లేదా స్ట్రీట్ డాగ్స్ రోడ్డు మీద తిరుగుతున్నాయి, నన్ను మాత్రం ఒక ఇంట్లో కట్టేస్తున్నారని ఏదైనా పెట్ డాగ్ ఆత్మహత్య చేసుకున్న దాఖలాలు ఉన్నాయా? అంటే ఒక జంతువే ఆత్మహత్య చేసుకోలేనప్పుడు మనిషికి ఇంత అద్భుతమైనటువంటి ఆలోచన ఇచ్చినటువంటి మనిషి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి విషయం. ఇప్పుడు మన ప్రధాన ధార్మిక గ్రంథాలు కూడా పరిశీలిస్తే ఈ సృష్టి అంటే దేవుడు మనుషులను సృష్టించిందే పరీక్ష. మీలో ఎవరు మంచి చేస్తారు, ఎవరు చెడు చేస్తారో తెలుసుకోవడానికే దేవుడు ఈ సృష్టిని క్రియేట్ చేశాడు అన్నట్టుగా మన ధార్మిక గ్రంథాలు బోధిస్తున్నాయి. ఇది పిల్లలకి ఎవరు చెప్పాలి? పేరెంట్స్ మీద బాధ్యత ఉంది, గురువుల మీద బాధ్యత ఉంది, టీచర్స్ మీద బాధ్యత ఉంది. అప్పుడే కదా మేము కేవలం టెక్స్ట్ బుక్స్ ని చదవడం కాదు, మనకంటూ ఒక లక్ష్యం ఉంది, దేవుడి లక్ష్యం గురించి మనం గుర్తించాడు, ఆ లక్ష్యానికి రీచ్ అవ్వాలి. నేనేమంటానండి సార్, స్పిరిచువల్ క్లాసెస్ పెట్టండి. టెంపుల్స్కి వెళ్ళినంత మాత్రాన స్పిరిచువల్ కాదు, మసీద్లకు వెళ్ళినంత మాత్రం స్పిరిచువల్ కాదు, చర్చ్కి వెళ్ళినంత స్పిరిచువల్ కాదు. గ్రంథాలలో ఏమున్నాయి అనే విషయాలు పిల్లలకు బోధించాల్సిన అవసరం ఉంది. తద్వారా ఈ సుసైడ్స్ కి మనకు ఫుల్ స్టాప్ అనేది దొరుకుతుంది. ఎప్పుడైతే పిల్లలకు స్పిరిచువల్ గా మోటివేషనల్ క్లాసెస్ ఇచ్చి, అమ్మా మన జీవితం ఇది, మన లక్ష్యం ఇది, మనమంటూ మన పేరెంట్స్ కి ఈ విధమైనటువంటి రెస్పెక్ట్ ఇవ్వాలి, పేరెంట్స్ మీద మనకి ఈ బాధ్యత ఉంది, మనల్ని నమ్ముకున్న వారు వారికి ఈ బాధ్యత ఉంది అంటే ఇవన్నీ వారికి గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ తెలియపోయేసరికి చిన్న లవ్ అఫైర్, లేదా చిన్న ఈగో డిస్టర్బెన్స్, లేదా చిన్నగా ఏదైనా ర్యాగింగ్ డిస్టర్బెన్స్, అంటే ఏది జరిగినా కూడా ఇమీడియట్ గా ఆలోచన సొసైటీకి ఎందుకు వెళ్తుందంటే మనిషి తన లక్ష్యాన్ని మర్చిపోతున్నాడు. ఎప్పుడైతే తన లక్ష్యాన్ని గుర్తు పెట్టుకుంటాడో ఈ సొసైటీ అనే ఆలోచన రాదు. ఓకే, టీచర్ మానిటరింగ్ గురించి మాట్లాడుకుంటే సార్, ఇప్పుడు చాలామంది పేరెంట్స్ కానీ ఎలా ఉన్నారంటే పిల్లలకి మంచి ర్యాంక్ రావాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాలేజ్ ఎడ్యుకేషన్ ఇస్తున్న కాలేజ్ యాజమాన్యాలు కూడా మంచి ర్యాంకులు వస్తే వాళ్ళ కాలేజ్ కూడా పేరు వస్తుంది అనే మోటోలోనే ఉన్నారు. సో అలాంటి టైంలో టీచర్స్ పైన ఒక ప్రెషర్ ఉంది. పిల్లలకి మీరు ర్యాంకులు తేవడం కోసమే పనిచేయాలి అని ఒక ప్రెషర్ ఉంది. అలాంటి టైంలో ఈ మానిటరింగ్ కానీ, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ మెంటల్ కండిషన్ ఏంటి, ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసే అంత టైం కూడా లెక్చరర్స్ దగ్గర, టీచర్స్ దగ్గర ఉండట్లేదు. అలాంటి టైంలో వాళ్ళని ఎక్కడ సార్ మనం తప్పు పట్టేది? సార్ మీరు మంచి ప్రశ్న సార్ పాష గారు.
టీచర్స్ కి కేవలము టార్గెట్స్ పిల్లలకు ర్యాంక్ తీసుకురావడమే కాదు, పిల్లల జీవితాలలో వెలుగు తీసుకురావడం కూడా టీచర్స్ పై ఉన్నటువంటి బాధ్యత అని టీచర్స్ గుర్తు పెట్టుకోవాలి. అసలు టీచర్స్ కి స్టూడెంట్స్ కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, అసలు టీచర్స్ కి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి, అంటే కేవలం శాలరీ గురించి పని చేయాలా, విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడానికి పని చేయాలా, టెక్స్ట్ బుక్ లో ఉన్నది యాజ్ ఈజ్ గా చెప్పాలా, లేదా టెక్స్ట్ బుక్ తో పాటు కొన్ని మోరల్ క్లాసెస్, మోరల్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఇవన్నీ టీచర్స్ పై ఉన్నటువంటి బాధ్యత. పాషా గారు, నేనేమంటున్నా అంటే, మీరు ఎంత పెద్ద చదువు చదివినా మీరు చదువుకున్న సిలబస్ లో మోరల్ వాల్యూస్ కనుక లేకుంటే పిల్లలలో ఇలాంటి ఆలోచనే వస్తుంది. ఎందుకు? అమ్మా, నా స్నేహితుడు ర్యాంక్ కొట్టాడు, వాడు కాలేజ్ లో టాపరు, నేను ర్యాంక్ కొట్టలేకపోయాను, నేను అవమానంగా ఫీల్ అవుతున్నాను, కాబట్టి నేను సూసైడ్ చేసుకోవాలి, ఈ ఆలోచనకు వచ్చేసారు. దీనికి కారణాలు మేము ఇందాక మనం అనుకున్నట్టు అనేక కారణాలు. పేరెంట్స్, టీచర్స్, గురువులు, ఫ్రెండ్స్, రిలేషన్స్, ఇన్ని కారణాలు ఉన్నాయి. ఈ కారణాలలో ప్రప్రదంగా మనం చెప్పుకోవాలంటే విద్యార్థులకు టీచర్స్ పై ఎంత బాధ్యత ఉందో పేరెంట్స్ పై కూడా అంతే బాధ్యత ఉంది. ఎడ్యుకేషన్ సిలబస్ లో కూడా మార్పు తేవాల్సినటువంటి అవసరం ఉంది పాషా గారు. ఎందుకంటే ఒక విద్యార్థిని, స్వాతి ప్రియ మరణం కాదు పాషా గారు ఇక్కడ మనం డిస్కస్ చేస్తుంది. స్వాతి ప్రియ ఒకవేళ బ్రతుకుంటే ఆవిడకి పెళ్ళయ్యేది కదా, ఆవిడకి పిల్లలు ఉండేవారు కదా, ఆ పిల్లలకు పెళ్ళయ్యేది కదా, ఆ పిల్లలకు పెళ్లిళ్ళు ఉండే, ఆ పెళ్లి అని ఇలా చూసుకుంటూ జనరేషన్ ఎంతమంది లైఫ్ స్పాయిల్ అయిపోయింది పాషా గారు. అంటే వీరందరి గురించి కూడా స్వాతి ప్రియ జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇది స్వాతి ప్రియతోనే పోలేదు. స్వాతి ప్రియ అంటే ప్రళయం ఎప్పటి వరకు ఉందో, ఈ భూమి, ఈ సృష్టి ఎప్పటి వరకు అయితే కొలాప్స్ కాదో అప్పటి వరకు స్వాతి ప్రియ కంటూ ఒక జనరేషన్ ఉంది కదా. ఈ జనరేషన్ అన్ని ఇప్పుడు స్వాతి ప్రియ ఫుల్ స్టాప్ పెట్టినట్టే కదండి. అంటే దీనికి కారణము చూసుకుంటే ఆమెలో ఏదైతే ఆ ఫీలింగ్స్ వచ్చాయో, నేను చనిపోతేనే నా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి అని ఎందుకైతే ఆ ఫీలింగ్స్ వచ్చాయో, ఆ ఫీలింగ్స్ ని దూరం చేయాల్సినటువంటి ప్రప్రదమైనటువంటి బాధ్యత టీచర్స్ ది అని చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మండే రోజు మార్నింగ్ 7:30కి ఆమె హ్యాంగింగ్ చేసుకుంది. అప్పటి వరకు వాళ్ళ స్నేహితులు, వాళ్ళ ఫ్రెండ్స్ తో బ్రేక్ఫాస్ట్ చేసింది, క్లియర్ గా పైకి వెళ్ళింది, సూసైడ్ చేసుకొని చనిపోయింది. అంటే నైట్ ఆమె పడ్డటువంటి క్షోభ ఏంటి? రియల్ గా లవ్ అఫేరేనా, లేక అంటే పేరెంట్స్ మానిటరింగ్? అసలు ఎన్ని రోజులైంది ఆ పేరెంట్స్ స్వాతి ప్రియతో మాట్లాడక? లేదా ఇలాంటి స్వాతి ప్రియలు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన ఉన్న స్వాతి ప్రియలు, లేదా ఇంకా బాయ్స్ ఎంతో మంది ఉన్నారు. వారి పరిస్థితి ఏంటి? ఇప్పటికైనా టీచర్స్, పేరెంట్స్ దయచేసి నిద్ర లేవండి. మీ పిల్లలు 4th క్లాస్ ఎందుకు కాదు, 5th క్లాస్ ఎందుకు కాదు, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎరా ఇవాళ స్కూల్లో ఏం జరిగింది, మీ ఫ్రెండ్స్ తో ఎలా నీ బిహేవియర్ ఉంది, టీచర్స్ ఏమన్నారు, ఏదైనా ఉంటే నాకు చెప్పరా నాన్న, నేను నీ స్నేహితుణ్ణి, నేను నీ నాన్ననే కాదురా నీ స్నేహితుడిని, నేను నీ తల్లినే కాదురా నేను నీ స్నేహితురాల్ని అని ఎప్పుడైతే భరోసా మనం పిల్లలకి ఇస్తామో, అదే భరోసా టీచర్స్ కూడా ఎప్పుడైతే ఇస్తారో ఇలాంటి ఆలోచన మారుతుంది. లేదండి నాకు 25,000 30,000 జీతము, ఏదో నేను వస్తున్నాను టెక్స్ట్ బుక్స్ ప్రకారంగా పిల్లలకు టీచింగ్ చెప్తున్నాను, నా పిల్లలకి ర్యాంక్ వస్తే చాలు అనుకుంటే, ర్యాంక్ వచ్చిన వాడు ఓకే, ర్యాంక్ ఒక్కరికి వస్తుందండి క్లాస్ లో, అందరికీ రాదు కదా. మరి రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? వారి జీవితాలు ఎప్పుడు మారాలి? అంటే టీచర్ పై బాధ్యత ఉంది, గవర్నమెంట్ పై బాధ్యత ఉంది, సిలబస్ లో మార్పు తీసుకురావాలి, స్పిరిచువల్ క్లాసెస్ పెట్టాలి, వారికి ఆధ్యాత్మికత ఏంటి అనేది చెప్పాలి, వారికి మోటివేషన్ క్లాసెస్ ఇవ్వాలి క్లియర్ గా, వాళ్ళని స్పోర్ట్స్ లో బిజీ చేయాలి, యాక్టివిటీస్ లో బిజీ చేయాలి, వారిలో ఓకే రేపు ఎప్పుడు అవుతుందా, ఇంకా నేను ఏం ప్రూవ్ చేసుకోవాలా నా నుంచి అని ఒక ఉత్సాహం తీసుకురావాల్సిన బాధ్యత టీచర్స్ పై ఉంది. పేరెంట్స్తో ఫ్రెండ్ లాగా ఉండాలి, పేరెంట్స్ నేను నాన్నని కాదు ఒక ఫ్రెండ్ లాగా ఉండాలి, ఆ నేచర్ ఉండాలి అని అంటున్నారు. అయితే చాలామంది ఒకవేళ అలా ఉన్నా కూడా చాలామంది అంటే దాన్ని ఒక అడ్వాంటేజ్ కింద తీసుకోవడము, పేరెంట్స్ అంటే భయం లేకపోవడము, ఒక భయం అంటే ఒక రెస్పెక్ట్ కానీ మర్యాద కానీ అది లేకపోవడం కూడా తగ్గిపోతూ ఉంటుంది. అలా ఉంటే విచలవిడితనం కూడా పెరిగిపోయే అవకాశం ఉంది. మరి అది ఎలా సార్? సార్ ఇప్పుడు నాన్న, నేను నీ నాన్నతో పాటు స్నేహితుడిని అంటే దాని అర్థము స్నేహితుడితో నువ్వు ఎలా ట్రీట్ చేయాలో నాతో అలా ట్రీట్ చేయమని కాదు. స్నేహితునికి నువ్వు ఎలాంటి మెసేజ్ ఇస్తావో, అంటే నీ స్నేహితుడితో నీ బిహేవియర్ ఎలా ఉంటుందో, ఏ మాటలైతే నువ్వు చెప్తావో అది నాతో చెప్పురా అని ఒక ఇండైరెక్ట్ గా మనకి మెసేజ్ ఇస్తున్నాం. అంత మాత్రాన నాన్నని అరే పోరా అని తిట్టడం అనేది దాని ఉద్దేశంగా, దాని సారాంశం కాదు. సీరియల్ నెంబర్ 1. సీరియల్ నెంబర్ 2 ఏంటంటే, నేను మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం పాషా గారు చెప్తాను. ఇది జరిగినటువంటి సంఘటన మీతో చెప్తాను. బెంగళూరులో వైఫ్ హస్బెండ్ అంటే పేరెంట్స్, తల్లి తండ్రి ఏమో విదేశాల టూర్ తిరుగుతుంటాడు ఎప్పుడు. తల్లి ఏమో చాలా ఫేమస్ కార్డియాలజిస్ట్, ఆమె పెద్ద డాక్టర్ అనమాట.
ఇద్దరు పిల్లలు ఉన్నారు. తల్లి పరిస్థితి ఏంటంటే ఆమె పొద్దున వెళ్ళడం హాస్పిటల్కి, ఈవినింగ్ నైట్ రావడం, లేదా ఆపరేషన్స్ అనే నైట్ కూడా వెళ్ళడం. పిల్లల్ని వదిలేశారు. పిల్లలు మరి ఏ స్కూల్లో చదువుతున్నారు? టాప్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు. వారికంటూ కంప్లీట్ గా ఒక ఎన్విరాన్మెంట్ అంతా సెటప్ చేసి వెళ్ళారు. కానీ వారికి ఒక బేసిక్ మోరల్ వాల్యూస్, పేరెంట్స్ వాల్యూ, పేరెంట్స్ మానిటరింగ్, టీచర్స్ మానిటరింగ్, ఇవి దూరం అయిపోయేసరికి పిల్లల ప్రవర్తన ఎలా అయిపోయింది తెలుసా పాషా గారు? సొంత అన్నా చెల్లెలు సెక్షువల్ రిలేషన్ లో ఉండిపోయారు కొన్ని రోజులుగా. సొంత అన్నా చెల్లెలు. వారి పేరెంట్స్ ఎవరు? వారి ఫాదర్ వచ్చేసేమో అబ్రాడ్ లో, అంటే విదేశాలకు తిరుగుతుంటాడు, రిచెస్ట్ పర్సన్. వారి మదర్ ఏమో ఫేమస్ కార్డియాలజిస్ట్. అంటే ఆవిడ అపాయింట్మెంట్ కి దగ్గర 10 to 15 days పడుతుంది ఆమె అపాయింట్మెంట్ తీసుకోవాలంటే. పిల్లల పరిస్థితి ఇలా అయింది. నేను అడుగుతున్నా పాషా గారు, ఇప్పుడు వీళ్ళకి జవాబుదారి ఎవరు ఇప్పుడు? అంటే ఇలా జరగడానికి కారణాలు ఏంటి? సొంత అన్నా చెల్లెలు సెక్షువల్ గా పాల్గొనడం ఏంటి? మీకు ఇంకో బ్రేకింగ్ న్యూస్ చెప్తే షాక్ అవుతారు. ఇప్పుడు వాళ్ళ సిస్టర్ గర్భవతి, ప్రెగ్నెంట్. ఎవరు ఇప్పుడు దీనికి బాధ్యులు ఎవరు అని అడుగుతున్నా. వారి ఎవరైతే బ్రదర్ ఉన్నారో, వాళ్ళ కొడుకున్నారో, తను ఇంకా థర్డ్ స్టేట్మెంట్ ఏమి ఇస్తున్నాడు తెలుసా? నేను పెళ్ళంటే చేసుకుంటే తిననే చేసుకుంటా అనే పరిస్థితి వచ్చింది. ఇది నేను స్టోరీ చెప్పట్లేను, జరిగినటువంటి సంఘటన మీతో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అంటే పేరెంట్స్ మానిటరింగ్ లేని పిల్లల పరిస్థితి ఎలా ఉంది? అంటే నా పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో వేస్తే సరిపోతుంది అనుకుంటున్నారా? వారి పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్లో లేరా? వారు ఫేమస్ డాక్టర్, వాళ్ళ నాన్న అబ్రోడ్, అంటే వారికి ఇవ్వాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఇచ్చేశారు. మానిటరింగ్ లేదు. పిల్లలు ఎంత చెడిపోవాలో చెడిపోయారు. అంటే పిల్లలకు డబ్బు ఇవ్వడం కాదు, పిల్లలకు ప్రేమ ఇవ్వడం ఇంపార్టెంట్. తల్లిదండ్రుల ప్రేమ లేదు. నేను చెప్పగలుగుతా, ఎందుకంటే నేను కౌన్సిలింగ్ చేస్తా కాబట్టి చెప్తున్నా. తల్లిదండ్రుల ప్రేమ పిల్లలకు లేదు. నా బాబు 7:30కి స్కూల్ బస్ వస్తుంది, బస్సులో ఎక్కేస్తున్నాడు, మళ్ళీ 4:30కి వస్తున్నాడు, జస్ట్ ½ an hour ఫ్రెష్ అవుతాడు, మళ్ళీ ట్యూషన్కి వెళ్తాడు, 7:30కి వచ్చేస్తాడు, ఏదో ½ an hour పిల్లలతో ఆడుకుంటాడు, 8:30కి పడుకుంటాడు, మళ్ళీ పొద్దున్న 7:30కి స్కూల్కి వెళ్ళిపోతాడు. ఎక్కడ మానిటరింగ్ ఎక్కడ ఉందండి? ఇక్కడ పిల్లలతో ఫీల్డ్ ట్రిప్స్ ఎక్కడున్నాయి? అంటే ఒక పేరెంట్, ఇందులో మీరైనా నేనైనా అండి, ఎవరు మనం ఏమి దీంట్లో కొత్త కాదు. ఒక పేరెంట్ మొబైల్ ఫోన్ కొద్దిసేపు పక్కన పెట్టి పిల్లలతో స్పెండ్ చేసే పేరెంట్స్ ని ఏలతో లెక్క పెట్టవచ్చు పాషా గారు. మొబైల్ ఫోన్ ఒక 2 గంటలు పక్కన పెట్టి వారి పిల్లలతోని ఎంతమంది స్పెండ్ చేస్తున్నారో అని మీ ఐటీఎం ద్వారా నేను పేరెంట్స్ ప్రశ్నిస్తున్నా. ఇలా ఎప్పుడైతే మీరు చేయగలుగుతారో అప్పుడే మీ పిల్లలలో మార్పు చూడగలుగుతారు. అది అన్ని కోణాలలో మార్పు వస్తుంది. అంటే వాళ్ళకి సొసైటీ అనే ఆలోచన రాదు. నా ఫాదరే, నా మదరే, నా ఫ్రెండ్స్, నేను వారితో ఆడుకుంటాను. సార్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మొక్కకు ఉన్నప్పుడే సరి చేస్తే అది వృక్షం పర్ఫెక్ట్ గా పెరుగుతుంది. వృక్షం ఉన్నప్పుడు సరి చేయాలని చూస్తే వారు మనను సరి చేసే ప్రయత్నంలో ఉంటారు. కాబట్టి చిన్నగా ఉన్నప్పటి నుంచే పేరెంట్స్ యొక్క మానిటరింగ్ అనేది ఉండాలి. నాట్ ఓన్లీ పేరెంట్స్, వారి స్లిప్పింగ్స్ కానివ్వండి, అంటే అన్న, తమ్ముడు, అక్క, చెల్లి కానివ్వండి, లేదా వాళ్ళ మేనత్త కానివ్వండి, మేనమామ కానివ్వండి, వీరందరూ కూడా ఆ కోణాలలో ఉండాలి. సార్ అసలు మన ధార్మిక గ్రంథాలు బోధిస్తూనే పాషా గారు మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, కేవలం రిలేషన్స్ ని కాపాడుకోండి అని మన ధార్మిక గ్రంథాలు బోధిస్తున్నాయి. అంటే దేవుణ్ణి గుర్తించడం ఇంపార్టెంట్, సెకండ్ స్థానంలో రిలేషన్స్ ని కాపాడుకోండి, నేను మీ నుంచి ఆశించేది ఇదే అని చెప్తున్నాడండి. మనందరిని పుట్టించినట్టు దేవుడు, కానీ మనం దూరం అయిపోయి. ఎందుకు దూరం అయిపోయామంటే అందులో మన తప్పు కూడా ఏం లేదు. ఎందుకంటే మనకు ఈ విధమైనటువంటి టీచింగ్స్ మన వరకు రీచ్ అవ్వలేదు. ప్రాబ్లం అర్థమైందండి. అంటే స్టూడెంట్స్ కానీ, లేదా స్నేహితులు కానీ, లేదా పెద్దవారు కూడా కానీ, వాళ్ళు 50, 60, 70s లో ఉన్నా కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు మన సబ్జెక్ట్ స్టూడెంట్ మీద నడుస్తుంది కాబట్టి చెప్తున్నా, ఎవరైనా కూడా నేనున్నాను అనే భరోసా వాడికి ఇవ్వాలి. అది పేరెంట్స్ ఇస్తారా, టీచర్స్ ఇస్తారా, స్నేహితులు ఇస్తారా? వాడిని ఆ మానిటరింగ్ లో పెట్టాలి, ఆ రిలేషన్స్ లో పెట్టాలి. వానికంటూ స్పిరిచువల్ క్లాసెస్ ఇవ్వాలి, వానికంటూ మోటివేషనల్ క్లాసెస్ ఇవ్వాలి, వానికంటూ ఒక లక్ష్యాన్ని క్రియేట్ చేయాలి. ఇది పేరెంట్స్ మీద, టీచర్స్ మీద ఉన్నటువంటి బాధ్యత పాషా గారు. సార్ ఇప్పుడు మనం పేరెంట్స్ గురించి మాట్లాడుకున్నాం, అలాగే టీచర్ల గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇలాంటి ఆలోచన, అంటే సూసైడ్ చేసుకోవాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళపైన సొసైటీ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది సార్? సార్ ఇప్పుడు డబ్బు ఎంత సంపాదించినా ఒక టాప్ రిచెస్ట్ పర్సన్ తోని ఒక సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన ఉన్న వ్యక్తి ఒక 5 నిమిషాలు డిస్కస్ చేస్తే సార్
సార్ నాకు ఎందుకో సార్ నేను చనిపోవాలనుకుంటున్నాను, నాకున్న ప్రాబ్లమ్స్కి చనిపోవాలనుకుంటున్నాను, నేను అలోన్గా ఫీల్ అవుతున్నాను, నేను సుసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను అని మీరు ఎప్పుడైతే మీ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్రెస్ చేస్తారా సార్, మన ఇండియాలో సార్ ప్రపంచవ్యాప్తంగా మానవత్వం బ్రతికే ఉంది సార్. వాడు భరోసా ఇస్తాడు క్లియర్గా, ఎందుకు నాన్న ఎందుకు చనిపోవాలనుకుంటున్నాను, నీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, కూర్చో డిస్కస్ చేద్దాం. వాడిని తీసుకెళ్లి కౌన్సిలింగ్ సెంటర్లో పెట్టడం. అంటే అన్నోన్ పర్సన్సే ఈ విధంగా బిహేవియర్ ఉంటుంది. మీరు మార్కెట్లో చూడండి పాషా గారు, మీ దగ్గరికైనా నా దగ్గరికైనా ఒక వ్యక్తి వచ్చి బాధపడుతూ అన్నా నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అట్లీస్ట్ మనం ఓదార్చమ్మా పాషా గారు, బేసిక్ మానవత్వం కదండి. ఏంటంటే ఈ మానవత్వం మన బ్లడ్ రిలేషన్ లో ఎందుకు లేకుండా పోయింది అంటే, నా దగ్గర ప్రాబ్లం ఉందని వాడి చెబితే తప్ప గ్రహించలేనటువంటి పరిస్థితి ఎందుకు మనకెందుకు వచ్చింది అలా అంటే, నా తమ్ముడు, నా కొడుకు, నా చెల్లి, నా అన్న వాడు ఈ ప్రాబ్లంలో ఉన్నాడని నాకు చెప్పలేకపోతున్నాడు అంటే కారణం వాందా నీదా మీరు అబ్జర్వ్ చేయండి. అంటే నీలో ఉన్న కోపాన్ని బట్టో, నీలో ఉన్నటువంటి ఏదైతే నువ్వు ఇమ్మీడియట్ గా తీసుకున్న యాక్షన్ ని బట్టో వాడు భయపడి చెప్పకపోవచ్చేమో, దానికి సమస్యను కూడా లైటర్ వేలో తీసుకోవచ్చేమో. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే సార్, పిల్లల పరిస్థితి ఎలా ఉందంటే, పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ కింద పడ్డారు అనుకో సార్, పిల్లలు కింద పడతారు, బ్లడ్ వచ్చింది, దెబ్బ తాకింది, పిల్లలు అన్నప్పుడు ఆడుకుంటారు, కింద పడతారు, దెబ్బ తాకుతుంది. అయితే పిల్లల ఆ పరిస్థితి ఎలా ఉందని మీకు చెప్తా. అంటే వారు పేరెంట్స్ దగ్గరకు వచ్చి అమ్మా నాకు దెబ్బ తగిలింది, బ్లడ్ వస్తుంది, నాకు నొప్పి ఉంది అని చెప్పడం పక్కన పెట్టి, ఈ దెబ్బని కవర్ చేస్తూ అమ్మకు తెలిస్తే నన్ను ఎక్కడ కొడుతుందో, నాన్నకు తెలిస్తే నన్ను ఎక్కడ కొడతాడో అని చెప్పి దెబ్బని కవర్ చేసుకునే పరిస్థితి తెచ్చాం సార్ మన పేరెంట్స్. ఎందుకు అంటే, ఆ బాబుకి ఎలా ఉంది, ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉందంటే, నాకు దెబ్బ తగిలింది నా తల్లిదండ్రులకు చెప్తే ఇది ప్రొటెక్ట్ చేస్తారు అనే ఆలోచన పోయింది, వాడికి దూరం దూరం వెళ్ళిపోయింది. అది పక్కన పెడితే ఇది తెలిస్తే మా పేరెంట్స్ నన్ను ఎక్కడ కొడతారు అనే భయంతో వాడు చెప్తున్నారు. అంటే ఒక చిన్న దెబ్బ విషయంలోనే పిల్లల పరిస్థితి అలా ఉన్నప్పుడు, రేపు పెద్దగా అయినా కొద్దిగా అంటే అది లవ్ ఫెయిలియర్స్ కానీ, ర్యాగింగ్ కానీ, అలోన్ సబ్జెక్ట్ కానీ, ఇంకా ఏ ఇష్యూలు అయినా పేరెంట్స్కి చెప్తారా సార్? అంటే ఇక్కడ తప్పు ఎవరిది అంటే, పేరెంట్స్ రియల్ గానే బిజీ లైఫా? నేను అడుగుతున్నాను సార్, 24 గంటలలో 8 గంటలు మీరు పని చేస్తారు సార్, లేదా 10 గంటలు పని చేస్తారు అనుకుందాం కొద్దిసేపు. మీకు ఉన్నటువంటి బ్యాలెన్స్ ఏవైతే 16 అవర్స్ 14 అవర్స్ టైం ఉందో ఉంది కదా సార్, 1 గంట స్పెండ్ చేయండి సార్ పిల్లలతో. 1 గంట పిల్లలతో ప్రేమగా మాట్లాడండి. నేను టీచర్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైతే మీరు టెక్స్ట్ బుక్ బేస్డ్ మీద 45 మినిట్స్ 1 అవర్ క్లాస్ లో టీచింగ్స్ ఇస్తారో, కొద్దిసేపు అవి పక్కన పెట్టి సరదాగా 5 మినిట్స్ పిల్లలతో ఉండండి. సరదాగా ఏదైతే మీ పిల్లలతో ఉంటారో ఆ విధంగా ఉండే ప్రయత్నం చేయండి. అప్పుడు పిల్లలు కూడా టీచర్స్ తో ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి స్కూల్లో కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టాలి, ప్రతి యూనివర్సిటీలో కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టాలి. ఇది నీడ్. ఇది ఎందుకు, అట్లీస్ట్ వాళ్ళు అక్కడికి వెళ్ళైనా బాధలు చెప్పుకుంటారు. అప్పుడు ఈ కౌన్సిలింగ్ ఎవరైతే కౌన్సిలర్స్ ఉన్నారో వారి పేరెంట్స్ ని పిలిపించైనా మందలించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా పాషా గారు, మనం టీచర్స్ రోల్ ఏంటి, టీచర్స్ మానిటరింగ్ ఏందని మీరు అడిగారు ప్రశ్న, పేరెంట్స్ మానిటరింగ్ ఏందని అడిగే ప్రశ్న. మీరు ఇంకో ప్రశ్న నేను మీ తరఫుగా అడిగి నేనే సమాధానం చెప్తా. గురువుల బాధ్యత ఏంటి ఇక్కడ? గురువుల బాధ్యత నేను మీకు ఈ విషయం క్లారిటీ చేస్తా పాషా గారు. మనం పురోహితుడు అని అంటాం, అవునా కదా? పాస్టర్ అని చెప్తాం, ఇక్కడ ఒక ఇమాం అని చెప్తాం. నేను మిమ్మల్ని అడుగుతున్నా పాషా గారు, పురోహితుడు అంటే మీనింగ్ ఏంటి, పాస్టర్ అంటే మీనింగ్ ఏంటి, ఇమాం అంటే మీనింగ్ ఏంటి? అసలు ఈ విషయాలు మనం తెలుసుకుంటే ఆత్మహత్యలు అనేవి జరగవు. నేను ఛాలెంజ్ చేస్తున్నా. పురోహితుడు అని ఇప్పుడు ఎవరైతే చెప్పుకుంటున్నారో నేను వారిని అడుగుతున్నా, అసలు పురోహితుడు మీనింగ్ ఏంటో మీరు చెప్పాలా. పురోహితుడు, పురం మరియు హితుడు, ఈ 2 కలిపితే పురోహితుడు అవుతుంది. పురం అంటే గ్రామము లేదా ఒక పర్టికులర్ ఏరియాని పురం అని చెప్తారు. హితుడు అంటే మంచి చేసేవాడు అని అర్థం. అంటే ఒక గ్రామానికి మంచి చేసే వ్యక్తిని, లేదా ఒక ప్రదేశానికి మంచి చేసే వ్యక్తిని, అక్కడ ఉన్నటువంటి ప్రజలను సంస్కరించే వ్యక్తిని పురోహితుడు అంటారే తప్ప గుళ్ళో పూజ చేసే వ్యక్తిని కాదు. నేను అడుగుతున్నా, మీరు పురోహితుడు బాధ్యత పోషిస్తున్నారు కదా, మీ కమ్యూనిటీ ఎవరొద్దు, హిందూ ముస్లిమ్స్ వద్దు, క్రిస్టియన్స్ వద్దు, మీ కమ్యూనిటీ, అది కూడా మీ ఏరియా, మీరు ఏ ఏరియాకి అయితే పురోహితుడు ఉన్నారో వారిని సండే అట్లీస్ట్ ఒక దగ్గర కూర్చోపెట్టండి. వారికి కనీసం గ్రంథాల ప్రకారంగా అసలు లక్ష్యం ఏంటి, మనుషులు ఎందుకు పుడుతున్నారు, ఎందుకు చనిపోతున్నారు, అసలు గ్రంథాలు ఏంటి, అసలు మనమంటూ మరణానంతరం ఒక జీవితం ఉందా, స్వర్గాలు ఏంటి, నరకాలు ఏంటి, ఒక స్పిరిచువల్ క్లాసెస్ ఇచ్చినట్టయితే అట్లీస్ట్ వాళ్ళలో ఈ ఆలోచన అయితే పోతుంది కదా, అరే అని కొన్ని విషయాలు తెలుస్తుంది కదా. అలాగే మనం ఇమాంని చూసుకుంటే పాషా గారు, ఇమాం అంటేనే మీనింగ్ నాయకుడు.
నమాజ్ చదివించే వ్యక్తిని ఇమాం అంటారు, అది పొరపాటు. నమాజ్ చదివించే వాడు నాయకుడు. అంటే అక్కడ ఎంతమందికి అయితే నమాజ్ చదివిస్తాడో ఆ నమాజ్ చదివించే వాడికి వాడు నాయకుడు. నాయకుడు అంటే మీనింగ్ ఏంది మన పాషా గారు? అంటే నాయకుడు అంటే కేవలం నమాజ్ చదివించడే కాదు, వారి మంచి చెడులను కూడా చూడాలి. అంటే వారు మసీద్కి ఎంతమంది వస్తున్నారు, అంటే పొద్దున వచ్చినాడు సాయంత్రం వచ్చినాడు మళ్ళీ పొద్దున వస్తున్నాడా, వాడు మంచి ఏంటి చెడేంటి, వాడిని సంస్కరించాల్సినటువంటి బాధ్యత ఆ నాయకుడు పై ఉన్నది. నేనేమంటున్నా అంటే ఎక్కడో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడకండి. మీ మసీద్కి వచ్చే ఎవరైతే భక్తులు ఉన్నారో వారికి అట్లీస్ట్ ఖురాన్ ప్రకారంగా టీచింగ్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ప్రవక్త మొహమ్మద్ ప్రవక్త ప్రకారంగా టీచింగ్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి. అసలు మానవ జీవిత లక్ష్యం ఏంటి, ఖురాన్ ఏం బోధిస్తుంది, మనకంటూ స్వర్గ నరకాలు ఉన్నాయా, మనం ఎలా బ్రతకాలి ఎలా బ్రతకొద్దు అని ఈ విధమైన బాధ్యత అట్లీస్ట్ ఇమాం తీసుకోవాలి. ఇప్పుడు పాస్టర్ విషయానికి వస్తే కూడా పాస్టర్ అంటేనే మీనింగ్ సంఘ సంస్కర్త అనే మీనింగ్ వస్తుంది. అంటే ఆ సంఘాన్ని సంస్కరించేవాడిని పాస్టర్ అని చెప్తాం. అతను కూడా చేయాల్సినటువంటి డ్యూటీ ఏంటి, నువ్వు ఏ ఏరియానైతే వెళ్ళి చర్చ్ కానీ ఇంకేదో అనుకుంటున్నావో వారి మీ కమ్యూనిటీ పీపుల్నే, వేరే వాళ్ళు వద్దు. యేసు వారి బోధనలు ఏంటి, అసలు బైబిల్ ఇస్తున్నటువంటి నీతి ఏంటి, ఇవి కనుక నువ్వు అట్లీస్ట్ స్పిరిచువల్ మోటివేషనల్ క్లాసెస్ పద్ధతిలో మీ శిష్యులకు చెప్పినట్టయితే, క్రైస్తవులకు చెప్పినట్టయితే అట్లీస్ట్ ఈ ధోరణి పోతుంది కదా. అలాగే హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరము ఏకమై ఇలా స్పిరిచువల్ వేలో వెళ్తే ఆత్మహత్యలకు సొల్యూషన్ దొరుకుతుంది. అంతే తప్ప మీరు ఎన్ని మోటివేషనల్ క్లాసెస్ చూసినా, మీరు ఎంత చేసినా కూడా ఒకానొక దశలో లేదురా అసలు ఇక నాకు నేను చనిపోవడమే పరిష్కారం అన్నట్టుగా చనిపోతుంటారు. కానీ వానికి తెలియాలి విషయం ఏమిటంటే, అరే సిగ్నల్ దగ్గర పోలీసు వాడు ఉన్నాడు అనే విషయం తెలియాలి. అప్పుడు వాడు ఇక్కడ జాగ్రత్త పడతాడు. నేను చనిపోతున్నాను, కానీ చనిపోయిన తర్వాతనే ప్రాబ్లమ్స్ అంటూ క్రియేట్ అవుతాయంట, నాకు ఇలాంటివి జరుగుతాయంట, నా పేరెంట్స్కి ఇంత ఇబ్బంది అవుతుంది, నన్ను నమ్ముకున్న పేరెంట్స్ ఇంత ఇబ్బంది పడతారు, కొన్ని విషయాలు వాడు గ్రహించినట్టయితే అట్లీస్ట్ వాడు సూసైడ్ చేసుకుంటారు. సార్ నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి మీరు ఇప్పుడు చెప్పిన దాని మీద. స్పిరిచువల్ పద్ధతిగా వెళ్తే ఆత్మహత్యలు ఆగుతాయన్నారు. అయితే 3 ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పారు. హిందూస్కి సంబంధించి పునర్జన్మ ఉంటుందని నమ్మి ఒక ఫ్యామిలీని ఆ బెంగళూరులోనో ఇక్కడ అమ్మాయిని చంపేసి పూజలు చేసి పునర్జన్మ ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా సూసైడ్ చేసుకున్న ఘటనలు ఉన్నాయి. స్పిరిచువల్గా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్న పర్సన్స్ కూడా సూసైడ్ చేసుకున్నారు. అలాగే ముస్లిం ఖురాన్కి సంబంధించిన ఇష్యూస్ తీసుకుంటే, మనకు ఇంకో జన్మ అంటే నా స్వర్గ నరకాలు ఉంటాయి, మనం సూసైడ్ చేసుకుంటే చాలా ఇబ్బందులు ఉంటాయి, అంత మంచి చెప్పే దాంట్లో కూడా వేరే వాళ్ళని చంపుతున్నారు కూడా, టెర్రరిజం పేరుతో, జిహాద్ పేరుతో. అలాగే పాస్టర్స్ విషయానికి వస్తే చాలా చర్చిలలో కూడా చర్చికి వచ్చిన మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన పాస్టర్లు కూడా చాలా మంది ఉన్నారు. ఇవన్నీ కూడా స్పిరిచువల్ గా బలంగా ఉన్న వాళ్ళ దగ్గరే జరుగుతుంది కదా, మరి దీన్ని ఎలా తీసుకోవాలి? మీరు చాలా లాజిక్ క్వశ్చన్ అడిగారు. బహుశా ఇది ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి ఇంటెలెక్చువల్స్ ఎవరు ఉంటారో ఇది క్యాచ్ చేస్తుంటారు ఈ పాయింట్ ని. నేను మీకు క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను సార్. నేను మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే సార్, గురువులకు దూరంగా ఉండండి, గ్రంథానికి దగ్గరగా ఉండండి అని చెబుతున్నాను. ఎందుకంటే గురువు గ్రంథం ప్రకారంగా బోధించట్లేడు కాబట్టి అది స్పిరిచువల్ క్లాస్ కాదు అని చెబుతున్నాను నేను. గురువు పురోహితుడు ఎప్పుడవుతాడు, ఇమాం ఎప్పుడవుతాడు, పాస్టర్ ఎప్పుడవుతాడు అనే విషయం మీకు క్లియర్ గా చెప్పాను. ఎవరైనా పర్లేదు, అది పాస్టర్ అయినా పురోహితుడైనా ఇమాం అయినా వారి వారి గ్రంథాల ప్రకారంగా రిఫరెన్స్ ఇచ్చుకుంటూ చెబితేనే వాడు పురోహితుడు, ఇమాము, పాస్టర్. గ్రంథాన్ని దాచిపెట్టి నా సొంతం వచ్చినట్టుగా నా ఇష్టం వచ్చినట్టుగా చెబుతా అంటే దయచేసి అలాంటి వారి స్పీచెస్ వినకండి, చూడకండి. నేను క్రిస్టియన్స్ కి విజ్ఞప్తి చేస్తున్నా, ముస్లిమ్స్ కి విజ్ఞప్తి చేస్తున్నా, మన హైందవ సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు గ్రంథాలవి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు పురోహితుల దగ్గరికి వెళ్ళండి, వేద పండితుల దగ్గరికి వెళ్ళండి. తప్ప ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా యూట్యూబ్ ఓపెన్ చేయడము, ఫోన్ చేసి మాట్లాడడం లాంటి విషయాలు చేయకండి. గురువు ఏది చెప్పినా కూడా రిఫరెన్స్ అడగండి. పాషా గారు మిమ్మల్ని అడుగుతున్నా, 10 కూడితే ఎంత? 20. నేను అంటున్నా 25 అంటున్నా, మీరు యాక్సెప్ట్ చేస్తారా? అలాంటప్పుడు గురువు ఇప్పటి వరకు 25 అనే మనకు బోధిస్తున్నాడు, కానీ మనం గుడ్డిగా అదే రాసే ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు మనకు తెలిసింది 10 కూడితే 25 కాదు 20 అని. ఎందుకు? మీ గ్రంథమైనా, నా గ్రంథమైనా, వారి గ్రంథమైనా అదే చెబుతుంది కాబట్టి. అందుకే గురువులను కూడా చెప్తున్నాను, మీరు నోటి మాటగా చెప్పకండి. ఒక హిందూ పండితుడైతే వేదాలను, గరుడ పురాణాన్ని, గీతాను రిఫరెన్స్ ఇచ్చుకుంటా చెప్పండి. ఎందుకు? కృష్ణుడే అర్జునుడికి చెబుతున్నాడు, నీకు శాస్త్రం ప్రామాణికము,
ఇంకోటి పునర్జన్మ కాన్సెప్ట్ చెప్పారు. హిందూయిజం ప్రకారంగా, ఇస్లాం ప్రకారంగా, క్రిస్టియానిటీ ప్రకారంగా పునర్జన్మ కాన్సెప్ట్ అనేది లేదు. ఎవరైతే పండితులు పునర్జన్మ కాన్సెప్ట్ ఉందో రిఫరెన్స్ తీసుకొని నా దగ్గరికి అండి, నేను భగవద్గీత తీసుకొని మీ దగ్గరకు వస్తాను. హిందూయిజం ప్రకారంగా కూడా పునర్జన్మ కాన్సెప్ట్ లేదు. హిందూయిజంలో భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకంలో ఏముంటుందంటే, పునర్జన్మ అంటే మీరు ఇక్కడ చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో సందర్భంలో ప్రళయంలో మిమ్మల్ని లేపడం జరుగుతుంది, అక్కడ ప్రశ్నోత్తరాలు ఉంటాయి. ఆ కోణంలో వచ్చిన శ్లోకాలని మళ్ళా మీరు ఇక్కడ చనిపోతారు, అక్కడ పుడతారు అనే దాన్ని ఎవరైతే గురువులు ఉన్నారో వారు తప్పుగా ట్రాన్స్లేట్ చేశారు పాషా గారు. అదే విధంగా ఖురాన్ అయినా అదే బోధిస్తుంది, అదే విధంగా బైబిల్ అయినా అదే బోధిస్తుంది. అంటే ధర్మం ఒకటే ఉంది పాషా గారు. అక్కడ వేదాలలో ధర్మం ఒకటే ఉంది, ఖురాన్ లో ధర్మం ఒకటే ఉంది, బైబిల్లో ధర్మం ఒకటి ఉంది. బోధించే బోధకులు వివిధగా బోధించి వారి తెగలను సపరేట్ చేసుకున్నారు. కావున నీ తెగ వేరు, నా తెగ వేరు అనే ఆలోచన వచ్చింది. ఎప్పుడైతే మరణానంతర జీవితం గ్రంథాల ప్రకారం ఉందని నువ్వు విద్యార్థులకు బోధిస్తావో ఆలోచన అనేది వస్తుంది. ఓకే, చనిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఆత్మ ఉంది, మన గ్రంథాలు చెబుతున్నాయి, దానికి మళ్ళీ ఇలాంటి శిక్షలు ఉన్నాయా అని వాడు గ్రహించగలగాలి. మంచి పని చేస్తే ఇలాంటి స్వర్గం ఉందా, చెడు పని చేస్తే ఇలా నరకంలో కాల్తామా. నేను అడుగుతున్న పాషా గారు, ఒక వ్యక్తి 1,00,000 మందిని హత్య చేసి చంపాడు అనుకుందాం కొద్దిసేపు. ఒక వ్యక్తి 100 మందిని హత్య చేసి చంపాడు అనుకుందాం. ఒక వ్యక్తి ఒక్కడనే హత్య చేసి చంపాడు అనుకుందాం. ఇక్కడ మన జడ్జి ఎలాంటి శిక్ష వేస్తాడండి ముగ్గురికి? ఎవరికైనా ఉరి తప్ప ఇంకా పెద్ద శిక్ష అయితే లేదు కదా. మరి నేను అడుగుతున్నా, మరి 1,00,000 మంది చంపినోనికి అదే ఉరి, 100 మందిని చంపిన అదే ఊరి, ఒక్కరిని చంపిన అదే, ఎట్లా టాలీ ఎట్లా అవుతుంది, జస్టిస్ ఎట్లా అవుతుంది? మన పాషా గారు అంటే మైండ్ కూడా మనకు చెప్తుంది, అవును కదా, 100 మందిని చంపిన 100 సార్లు ఊరేయాలా, 1,00,000 మందిని చంపిన 1,00,000 సార్లు ఊరేయాలా అని మన మైండ్ బేసిక్ గా చెప్తుంది. అలాంటి వారి గురించే మన గ్రంథాలు మనకు చెబుతున్నాయి ఏంటంటే, ఇలాంటి వారికి మీరు చింతించకండి. నరకంలో గరుడ పురాణంలో కుంభీపాకం అని ఒక శిక్ష ఉంది. అంటే ఇలాంటి వారిని 100 సార్లు వారికి ప్రాణాలు ఇచ్చి 100 సార్లు వారిని కాలిపెట్టడం జరుగుతుంది. ఈ శిక్ష నేను అక్కడ ఇస్తాను అని చెప్పి గరుడ పురాణం క్లియర్ గా చెబుతుంది. ఖురాన్ లో క్లియర్ గా ఉంది, బైబిల్లో క్లియర్ గా ఉంది. అంటే బోధకులు డిఫరెంట్ గా బోధిస్తున్నారు, గ్రంథం ఇంకోలాగుంది. గ్రంథం ప్రకారంగా బోధించండి. నేను వీరికి కూడా అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఏ గురువైనా కూడా మీరు ఏది చెప్పినా గుడ్డిగా తీసుకోకండి, రిఫరెన్స్ అడగండి, అప్పుడు మీ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్. ఓకే, కమింగ్ బ్యాక్ టు ఇప్పుడు స్వాతిప్రియ ఇష్యూకి వస్తే, సూసైడ్ ఇష్యూకి, ఈ కేసులో ఒక కొత్త అప్డేట్ ఏంటంటే, లేటెస్ట్గా తెలుస్తుంది ఏంటంటే, పూర్తి సమాచారం కాకపోయినప్పటికీ కూడా ఈ లవ్ అఫేర్కి సంబంధించి కూడా ఒక ఇష్యూ ఉంది సూసైడ్లో. అంటే ఆ అమ్మాయి, నా ఫోన్ ఎవరు దాన్ని చెక్ చేయొద్దు, కాల్ డేట్, కాల్ హిస్టరీ కూడా ఎవరు చెక్ చేయొద్దు అని సూసైడ్ నోట్లో పేర్కొంది. కానీ పోలీసులు ఎలాగ ఎంక్వైరీ చేస్తారు కాబట్టి అందులో లేటెస్ట్గా తెలుస్తున్న విషయం ఏంటంటే, తనకు వరుసగాని ఒక వ్యక్తిని, ఒక అబ్బాయిని, వరుసగా అన్నయ్య వ్యక్తిని ఈ అమ్మాయి ఇష్టపడింది. ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారిన తర్వాత ఇదే విషయం తల్లిదండ్రులకు తెలిసిన తర్వాత తల్లిదండ్రులు వాళ్ళ ప్రేమని అంగీకరించలేదు. లేదు, నీకు అన్న వరుస అవుతాడు, ఇది కుదరని వ్యవహారం అన్నట్టు చెప్పిన తర్వాత ఆ అమ్మాయి ఇలాంటి ఒక 2 రోజులు స్ట్రగుల్ అయిన తర్వాత ఇలాంటి ఒక కఠిన నిర్ణయం తీసుకుంది అనే విషయం మాత్రం ఇప్పుడు తెలుస్తూ ఉంది. అది పక్కా సమాచారం కాకపోయినట్టు కూడా మనకు వస్తున్న సమాచారం ప్రకారం అది. అయితే తల్లిదండ్రులు అలాగే పిల్లల మధ్య ఈ ప్రేమ ఇష్యూ వచ్చేసరికి ఎందుకు సార్ ఒక 2 భిన్న కోణాల్లాగా వెళ్ళిపోతూ ఉన్నారు? సార్, మీరు చక్కటి ప్రశ్న వేశారు. మన ఇంటర్వ్యూ జరుగుతున్నప్పటి సమయంలోనే నాకు ఈ వార్త అందింది. ఆవిడ స్వాతిప్రియ లవ్ అఫేర్ లోనే సూసైడ్ చేసుకుందని ఇన్ఫర్మేషన్ నాకు కూడా వచ్చింది. బట్ కన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను మీ దగ్గర ప్రస్తావించలేదు. కొద్దిసేపు అదే నిజం అనుకుంటే, స్వాతిప్రియ రాసినటువంటి ఏదైతే సూసైడ్ నోట్ ఉందో నేను కంప్లీట్ గా ప్రింట్అవుట్ తీసుకొచ్చాను. ఇందులో ఆవిడ చెప్పిన 2 విషయాలు కీలకమండి. ఏమని చెప్పారు? అమ్మా, అక్కకు ఆవిడ ఎవరినైతే ఇష్టపడుతుందో వారితోనే ఇచ్చి పెళ్లి చేయింది అనే విషయం క్లియర్ గా రాశారు ప్రెస్ నోట్ లో, సూసైడ్ నోట్ లో. తర్వాత ఏం చెప్పారు? నా మొబైల్ హిస్టరీ లేదా నా మొబైల్ ని ఎవరు చెక్ చేయొద్దు, కేవలం అక్కడనే చెక్ చేయాలి అనే విషయం 2 కోణంలో చెప్పారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది, జస్ట్ ఒకవేళ లవ్ ఎఫర్ ఉండే అవకాశం ఉందేమో అని అర్థమవుతుంది. దీని ఏమంటారంటే, లవ్ చేయడము తప్ప కాదా కొద్దిసేపు పక్కన పెడితే, లవ్ చేస్తున్న విషయాన్ని కూడా పేరెంట్స్ కి చెప్పలేనటువంటి పరిస్థితుల్లో పిల్లలు ఎందుకు ఉంటున్నారు? పోనీ లవ్ చేసేంత వరకు కూడా పేరెంట్స్ ఎందుకు నిద్రపోతున్నారు? అంటే మా అమ్మాయి ఇంకో అబ్బాయిని లవ్ చేస్తున్న విషయాన్ని కూడా పేరెంట్స్ ఎందుకు గ్రహించలేకపోతున్నారు అనేది నా ప్రశ్న. ఇప్పుడు ఆవిడకి ఏదైతే మొబైల్ ఉందో, మొబైల్ కూడా పేరెంట్స్ చెక్ చేయాలి, ప్రతిరోజు చెక్ చేయాలి, తప్పేమీ లేదు. డౌట్ పడకుండా జాగ్రత్త పడుతూ చెక్ చేయాలి. ఇప్పుడు ఏమంటండి సార్,
ఏదైనా భయము, ఆహా నా మొబైల్ నా పేరెంట్స్ చెక్ చేస్తారు, నా టీచర్స్ చెక్ చేస్తారు, నేను వారికి పట్టుపడతాను అనే భయం వారికి కలుగుతున్నప్పుడు కొన్ని నెగిటివిటీ తప్పు ఆలోచనలు వాళ్ళకి రావు, అంటే తప్పు పనులు చేయరు. అంటే నేను పేరెంట్స్ ని కూడా ప్రశ్నిస్తున్నాను, ఏదో యూనివర్సిటీలో అడ్మిషన్ వేసేసాము అయిపోయింది 6 సంవత్సరాల తర్వాత ఉద్యోగంతో బయటికి వస్తుంది అనుకుంటే మీరు చేయాల్సినటువంటి యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. అంటే అమ్మాయిని మానిటరింగ్ చేయడం, రియల్గానే లవ్ చేస్తే వచ్చి పేరెంట్స్ అంటే అమ్మాయి పేరెంట్స్ కి చెప్పే స్వతంత్రం ఎందుకు లేకుండా పోయింది, లేదా అక్కడ వారికి వచ్చిందంటే పేరెంట్స్ ఏం చేస్తున్నారు, అసలు ఏంటమ్మా నీ లైఫ్ ఏంటి, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఏంట్రా రియల్గానే లవ్ చేస్తే అబ్బాయి ఏంటి, అబ్బాయి బయోగ్రఫీ ఏంటి, అబ్బాయి నీకు సుటబులా కాదా, అసలు నీ లవ్ చేయాల్సినటువంటి ఏజ్ ఆరా, ఇన్ని విషయాలు మనం చర్చించుకోవాలి. అంటే ఈ చర్చకే రాలేదు అంటే పేరెంట్స్ కి స్వాతి ప్రియకి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ఏంటనేది మనకి ఇట్లా క్లియర్ గా అర్థమవుతుంది. నాట్ ఓన్లీ స్వాతి ప్రియ పేరెంట్స్, ఇలా చూసుకుంటూ పోతే అనేక మంది పిల్లలు అనేక మంది పేరెంట్స్ మధ్యలో ఇదే ప్రాబ్లం రిపీట్ అవుతుంది. సోషల్ మీడియాకి దగ్గర అవ్వడము, పేరెంట్స్ కి దూరం అవ్వడము, ఎంటర్టైన్మెంట్ కి దగ్గర అవ్వడము, టీచర్స్ కి దూరం అవ్వటము, ఇలా సినిమాలకు దగ్గర అవ్వటము, రిలేషన్స్ కి దూరం అవ్వటము, నేను ఏదైనా చేసుకుంటాను ఎందుకంటే వారికి ఏదైతే లైసెన్స్ ఇచ్చేసారు మొబైల్ రూపంలో, లైసెన్స్ వెళ్ళిపోయింది, వారు ఎంత పాడవాలో పాడవుతున్నారు. దానికంటూ కొన్ని బౌండరీస్ ఉన్నాయి. ఫోన్ ఎంత వాడాలి, సోషల్ మీడియాని ఎంత వాడాలి, పిల్లలు మన కంట్రోల్లో ఉంటున్నారా లేదా, ఎక్కడైనా బౌండరీ మిస్ అవుతుందా లేదా అనేది మీరు ఇమీడియట్గా గ్రహించాలి. మీరు చెబితే చెప్పండి, లేదు మీరు చెప్పినా కూడా వినే పరిస్థితులు లేనప్పుడు కౌన్సిలర్స్తో చెప్పించే ప్రయత్నం చేయండి, మోటివేషనల్ స్పీకర్స్తో చెప్పించే ప్రయత్నం చేయండి, మీ రిలేషన్స్తో చెప్పించే ప్రయత్నం చేయండి, లేదా ఆవిడకంటూ ఎవరు ఇష్టమైన రిలేషన్ అయితే ఉంటారు కదండి, మేనమామనో మేనత్తనో ఎవరు ఉంటారు కదా, వారితో నన్ను చెప్పించే ప్రయత్నం చేయాలి. అంటే నేను ప్రతి స్టూడెంట్కి ప్రతి పేరెంట్కి మీ ఐ డ్రీమ్ కెమెరా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను, రియల్ గా మీరు ఏదైనా ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తే మీ పేరెంట్స్ కి చెప్పండి. పేరెంట్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, పిల్లలు చెప్పించుకునేంత వరకు మీరు చూడకండి, పిల్లలు మానిటరింగ్ లో ఉంటే ఈ లవ్ విషయాలు ఇలాంటివి బయటపడతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు మాతో పంచుకుని చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ పిల్లలకి అలాగే పేరెంట్స్కి టీచర్కి కూడా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్.